మనం ఈ యొక్క ఈ దినాల యొక్క ఈ శ్రమల దినాల్లో కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. 40 दिन की इस क्लेश के दिनों में हम कुछ विषयों को जान पा रहे हैं. నిజంగా మనకు దేవుడు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే तो सच में प्रभु की ओर से हमें कौन सा अधिकार मिला है कि సత్యం తెలుసుకుంటున్నాం. सच्चाई को हम जान पा रहे हैं. ఈ శ్రమల దినాలు మనకి ఎందుకు ఉపయోగం అంటే ये क्लेश के दिन हमारे लिए किस लिए इस्तेमाल में आता है? ఎందుకంటే क्योंकि మనం సత్యం తెలుసుకుంటాం. हम सच्चाई को जान पा అసలు रहे हैं. సిలువ గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాం. ज्यादातर क्रूस के बारे में जानते हैं. అపోస్తుల బోధ కూడా ఇదే. प्रेरितों का संदेश भी यही है. అపోస్తుల బోధ అంతా సిలువ గురించి. प्रेरितों का संदेश सारा क्रूस के बारे में ही है. ఇక సిలువ లేని సువార్త లేదు. क्रूस के बिना सुसमाचार नहीं है. ఈ మధ్య కాలంలో आजकल సిలువ అనేది మరుగున పడిపోయింది. तो क्रूस की विषय जो है पीछे छुप गया है. మరుగున పడిపోయింది. छुप गया है. ఏదో టెక్నాలజీగా చెప్తున్నారు వాక్యాలు. तो टेक्नोलॉजी को इस्तेमाल करके वचन बता रहे हैं. విశ్వాసులు కూడా ఒక టెక్నాలజీగా నడుస్తున్నారు. तो विश्वासी भी ऐसा ही चल रहे. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే इसलिए ध्यान से सुने. ఈ రోజు आज మనం సిలువ దగ్గరికి మరి దగ్గరగా వెళ్దాం. तो क्रूस के और निकट जाएंगे. ఈ శ్రమల దినాలు మనకు ఏమి నేర్పుతుంది? क्लेश का दिन हमें क्या सिखाता మనకు है? ఏమి నేర్పుతుంది? क्या सिखाते हैं? ఇది మనం జాగ్రత్తగా గమనిద్దాం. इस बात को ध्यान से समझेंगे. ప్రియులారా, प्रियो, ఎప్పుడు మనం వింటున్న మాట हमेशा हम सुनने वाले विषय, ఎక్కువగా ఈ శ్రమల దినాలు మనకు కనపడుతున్న మాట, ज्यादातर क्लेश के दिनों में दिखने वाले विषय क्या है? వినపడుతున్న మాట सुनाई देने वाली बात, యేసు ప్రభువు ప్రవక్తలు చెప్పిన మాటల్ని, ధర్మశాస్త్రం రాయబడిన మాటల్ని, మరి కీర్తనల్లో మరి చెప్పిన మాటల్ని వాటన్నిటినీ నెరవేర్చడానికి వచ్చాడని వింటున్నాం. हमेशा हम ज्यादातर यही बात को सुनते हैं. यीशु मसीह जो है भविष्यद्वक्ताओं की बातों को और व्यवस्था में लिखी हुई बातों को, भजन में लिखी हुई बातों को पूरा करने के लिए आए हैं. అది మరి నెరవేర్చాడా లేదా? क्या पूरा किया कि नहीं किया? ఇది మనం నేర్చుకుంటున్నాం. इस बात को हम सुन रहे. ఈ యొక్క శ్రమల దినాల్లో इस क्लेश के दिनों में మనం ఆ నెరవేర్పుని నెరవేర్చిన దేవుని కుమారుని గురించి నేర్చుకుంటున్నాం. तो इन सारी भविष्यवाणी को पूरा करने वाला परमेश्वर के पुत्र के बारे में जान रहे. ఈ రోజు आज ప్రవక్త అనేటువంటి యెషయా మాట్లాడిన మాటని దేవుడు నెరవేర్చాడా నెరవేర్చలేదా? नबी यशायाह के द्वारा कही गई बातों को परमेश्वर ने पूरा किया कि नहीं किया? మరి ఈ వాక్యాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. इस वचन को एक बार पढ़ के सुनेंगे. ఈ కొద్దిపాటి చిన్న వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. छोटे से वचन के द्वारा परमेश्वर हमसे बात करे. రండి 27వ అధ్యాయము. आइए यशायाह का ग्रंथ 27 अध्याय, యెషయా यशायाह का पुस्तक 27వ అధ్యాయం 27वें अध्याय, 1వ వచనం, पहले वचन 2వ వచనం, और दूसरे वचन, 3వ వచనం तीसरा वचन भी చదువుదాం. पढ़ेंगे. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దానిని గూర్చి పాడుడి. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతిదినమున నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. यशायाह का ग्रंथ 27वां अध्याय 1 से लेकर 3 तक लिखा है. उस समय यहोवा अपनी खड़ी बड़ी और दृढ़ तलवार से लिब्यातान नामक वेग और टेढ़े चलने वाले सर्प को दंड देगा, और जो अजगर समुद्र में रहता है उसको भी घात करेगा. उस समय एक सुंदर दाग की बारी होगी, तुम उसका यश गाना. मैं यहोवा उसकी रक्षा करता हूँ, मैं क्षण क्षण उसको सींचता रहूँगा, मैं रात दिन उसकी रक्षा करता रहूँगा, ऐसा ना हो कोई उसकी हानि करे. జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनिए. ఇక్కడ సముద్రం అన్న మాట కనుక మనం గమనిస్తే यहाँ समुद्र के विषय को सुनेगा तो ఆత్మీయంగా సముద్రం అనేది లోకం. आत्मिक तौर पर देखेगा तो समुद्र यानी कि संसार. లోకులు అనేవాళ్ళు సముద్రం లాంటివి. तो संसार के लोग ये है समुद्र के बराबर है. ఈ లోకములో ఉన్న ఈ లోకమంతా సముద్రమే. ये संसार के विषय देखा जाए तो समुद्र के बराबर है. ఇక్కడ నేను సముద్రమైన ఉన్న మకరమును సంహరించుదును. तो यहाँ जो अजगर है उसको मैं घात करूंगा करके बोलता है. సంహరిస్తాను అంటున్నాడు. खत्म करूंगा बोलता है. అంటే సాతాను క్రియను లయపరుస్తాడు. यानी शैतान का कामों को नष्ट करूंगा, ఖతం చేస్తానన్నాడు. खत्म करूंगा. యెషయా ద్వారా మాట్లాడాడు. यशायाह के द्वारा बात किया है. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొను అంటున్నాడు. उस समय यहोवा अपनी कड़ी बड़ी और दृढ़ तलवार से लिब्यातान नामक वे ఖడ్గము పట్టుకుంటాడు. तलवार को पकड़ूंगा बोलता है. ఖడ్గం అంటే వాక్యం. तलवार यानी कि वचन. ఖడ్గం అంటే ఏంటి? तलवार यानी कि
वचन, ఇది పరిశుద్ధాత్మే మనకు తెలియజేస్తాడండి. ये बात पवित्र आत्मा प्रभु ही हमको बताएगा। మామూలు మనుషుల యొక్క ఆత్మ మనకు తెలియదు. तो साधारण मनुष्यों की आत्मा के द्वारा में नहीं मालूम पड़ेगा। అందుకనే इसलिए పౌలు గారు కూడా ఈ విషయం చక్కగా కొరింథీయులకు రాశాడు. पौलुस ने इस विषय को कुरिन्थी में लिखा है। ఆత్మీయ సంగతులన్నీ కూడా ఈ దేవుని సంగతులు కాబట్టి ఇది పరిశుద్ధాత్ముడికే తెలుసు కానీ మనుషాత్మకు తెలియవు అన్నాడు. तो परमेश्वर की सारे बातें जो है परमेश्वर की आत्मा को ही पता है, मनुष्यों की आत्मा को नहीं मालूम। యేసు ప్రభువు గారు కూడా చెప్పారు, यीशु मसीह ने भी कहा था, పరలోకం వెళ్తున్నప్పుడు स्वर्ग में जाते हुए భూమి మీద ఉన్న తన శిష్యులతో చెప్పింది ఏంటంటే, धरती पर के अपने चेलों से कहा, నేను నా తండ్రిని అడిగి మరి సహాయకుడు వస్తాడు, तो मैं अपने पिता से विनती करूंगा, एक सहाय को भेजूंगा, ఆయన వచ్చి वो आकर నా మాటలు తీసుకుంటాడు. मेरी बातों में से लेकर నేను మాట్లాడిన మాటలు जो मैंने बात करा था, 3.5 సంవత్సరాలు యేసు ప్రభు ఏం మాట్లాడాడు 3.5 वर्ष यीशु मसीह ने क्या बातें करे थे, మీకు అవన్నీ గుర్తు చేస్తాడు. उन सारी बातों को याद दिलाएगा, ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తాడు, व्यवस्था की बातों को याद दिलाएगा, కీర్తనల గ్రంథంలో రాయబడి జ్ఞాపకం చేస్తాడు, भजन की बातों को याद दिलाएगा, ప్రవక్తల మాటలను గుర్తు చేస్తాడు. भविष्यवक्ताओं की बातों को भी याद दिलाएगा। ఆయన ఉంటే మనకు అన్ని తెలుస్తాయి. वो आने से सारी बातें हमको मालूम पड़ेगा। కాబట్టి इसलिए ఇక్కడ యెషయా అటువంటి ఈ ప్రవక్త మాట్లాడిన మాటలు నెరవేరలేదు. तो यशायाह नबी ने जो बातें की है ये पूरा हुआ कि नहीं हुआ? దేవుని కుమారుడు వచ్చి నెరవేర్చాడు. परमेश्वर के पुत्र आकर इस बात को पूरा किया कि नहीं किया? దీన్ని బట్టి మనం యేసు ప్రభువే ఆ సృష్టికర్తన దేవుడు పంపించాడని మనం నమ్మాలి. इसके द्वारा हम जान पाएंगे कि सृष्टिकर्ता परमेश्वर ने ही मसीह यीशु को भेजा है। ఎవరు ఇక మనం ఎవరిపై నమ్మకం పెట్టకూడదు. और किसी के ऊपर भरोसा नहीं करनी है। నమ్మకం అనేది యేసు ప్రభు మీద పెట్టాలి. भरोसा केवल यीशु मसीह के ऊपर ही रखे। ఆయనే నెరవేర్పు, ఆ నెరవేర్పు ఆయనే నెరవేర్చాడు. तो उन्होंने ही उन सारी बातों को पूरा किए हैं। ఇక్కడ తీవ్రమైన సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును అన్నాడు. तो वेग और टेढ़े चलने वाले सर्प को दंड देगा करके लिखा है। అంటే ఈ తీవ్రమైన సర్పం ఏంటంటే वेग दौड़ने वाला सर्प कौन सा है? ఈ రోజు కొంచెం మనం లోతుగా వెళ్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి. हम कुछ गहराई से इस वचन को सुन रहे तो बड़ी ध्यान से सुनना होगा। ఈ రోజు కొంచెం లోతులోకి వెళ్తున్నాం మనం. कुछ गहराई के अंदर हम जा रहे हैं, మీరు కొంచెం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. इसको समझने की कोशिश करें। అందుకు మరి పరిశుద్ధాత్మని మనం ఆహ్వానిద్దాం. इसीलिए पवित्र आत्मा को आमंत्रित करेंगे। అయ్యా हम దాసుల్లో ఉండి మీరు మాట్లాడుతున్నారు, दास में होकर आप तो बात कर रहे हैं, నాకు తెలియజేయండి అయ్యా, मुझे भी समझाइए, మీరే నాకు ఆ మాటలు అందించగలరు. आप ही मुझ तक वो बातें पहुंचा सकते हो। ఇక్కడ बोलिए, జాగ్రత్తగా గమనిస్తే ध्यान से सुने। ఆ తీవ్రమైన సర్పమును, ఆ యొక్క వంకర సర్పమును, ఈ మకరమును నేను దండించదను. कहता है वेग और टेढ़े चलने वाला सर्प को दंड देता हूं करके बोलता है। ఇది యేసు ప్రభు సిలువలో చేయబోయే గొప్ప యాగం. तो यीशु मसीह क्रूस में करने वाला उस यज्ञ के बारे में बता रहे। క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితమే యెషయా పలికినటువంటి జీవ వాక్కులు ఇవి. तो मसीह के पूर्व 750 साल पहले ही यशायाह ने इस बात को बोला था। రెండవ వచనంలో ఏమన్నాడంటే, दूसरे वचन में क्या कहा? ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్ష రసముండును అన్నాడు. ద్రాక్ష వనముండును అన్నాడు. उस समय एक सुंदर दाग की बारी होगी करके बोला। ఆ ద్రాక్ష వనం అంటే ఏంటి తెలుసా? సంఘం. दाग की बारी यानी कि कलिसिया। సంఘము. कलिसिया, జాగ్రత్తగా గమనించండి. ध्यान से सुनना। ఆ దినమున మనోహరముగు ఒక ద్రాక్ష వనముండును. उस समय एक सुंदर दाग की बारी होगी। ఆ ద్రాక్ష వనం గురించి పాడండి. उस दाग की बारी के बारे में गाना गाय करके बोलता है। సంఘం అనేది క్రీస్తే. कलिसिया तो मसीहा है, ఆయన గురించి పాడండి. उनके बारे में गाइए। ఏది పాడినా ఆయన గురించే. कुछ भी गाना गाओ उन्हीं के बारे में। లోకంలో ఉన్నటువంటి వాటి నుంచి మనం పాడకూడదు. संसार के गाने हमें नहीं गाना అది चाहिए, వ్యర్థం అని మనకు తెలుసు. वो व्यर्थ है करके हमें पता है। అది వ్యర్థం అని మనకు తెలుసు. तो सारे व्यर्थ है। వ్యర్థమైన వాటిని మన నోటి నుంచి ఉచ్చరింపకూడదు. व्यर्थ बातों को हमारे मुंह से उच्चारण नहीं करना है। అశుభమైన మాటలు మనం ఉచ్చరించకూడదు. अशुभ बातें हमारे मुंह से नहीं निकालनी है, ఎందుకంటే क्योंकि రక్షించబడిన ప్రతి ఒక్కరికి ఒక తీర్పు ఉందని మనం నమ్మాలి. तो उद्धार पाए हुए हमारे को समझना चाहिए एक दिन न्याय का दिन है। తీర్పు ఉంది, न्याय का दिन है, అది ఎవరు తప్పించుకోలేరు. कोई बच नहीं सकता उस दिन से। చనిపోయిన తర్వాత मरने के बाद జరగబోయే ఒక కార్యం ఏంటంటే తీర్పు. तो होने वाला कार्य क्या है? न्याय विमर्श होगा। తీర్పులోకి వస్తాం. न्याय विमर्श में आएंगे। అప్పుడు నీ జీవితంలో నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికేవో అన్ని సంవత్సరాలు నీ క్రియలు, నీ మాటలు, నీ శాస్త్రాలు అన్నిటి రేపు లెక్కలో తీసుకొస్తాడు. तो कितने साल आप इस संसार में जीवित रहे थे, उस समय के सारे कार्य, आपके बातें, आपके व्यवहार सारे लेखा में आएगा। అందుకని తప్పులుంటే इसलिए कोई गलती होगा तो అన్ని క్షమించమని
అడగండి. तुरंत माफी मांगिएगा. ఇది మనకు సమయం. ये हमारे लिए समय है. ఈ ఆఖరి దినాల్లో इन आखिरी दिनों में మన సమయం ఇస్తున్నాడు. हमें समय दे रहे. ఇంకా మనం సరి చేసుకోవాల్సిన और भी कुछ सुधारने का विषय है. వాక్యం విన్నప్పుడు ఓహో నాలో ఈ తప్పు ఉందని కానీ మీకు తెలిస్తే अगर वचन सुनने के बाद आपको समझ में आता है मेरे अंदर एक गलत है, వెంటనే ఒప్పుకోవాలి. तुरंत गलती को मानना है. ఏమో యేసు వస్తాడేమో, क्या पता यीशु मसीह आए बीच में, మనలో పాపం ఉండకూడదు. इसलिए हमारे अंदर पाप नहीं रहनी వెంటనే चाहिए. ఒప్పుకోవాలి. तुरंत मान लेना चाहिए. తర్వాత చూడండి इसके बाद देखिए ఇక్కడ ఏమంటున్నాడు. क्या कहता है 3వ వచనంలో तीसरे वचन में. ఏమంటాడంటే యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. कहता है मैं यहोवा उसका रक्षा करता हूँ. అది ఇక్కడ కాపర్లు, तो यहाँ पे चरवाहे के बारे में बताता ఇక్కడ है. కాపర్లు పెట్టాడు. यहाँ चरवाहों को ठहराया है. వాళ్ళ ద్వారా ఆ సంఘాన్ని కాపు చేయటం. उनके द्वारा उस कलिसिया का रखवाला करता है. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. क्षण क्षण उसका सींचता रहूंगा. ఈ దేవునికి స్తోత్రం చెప్పాలి. ये परमेश्वर का धन्यवाद करना है इस बात చక్కగా को. మన సంఘంలో ప్రతిరోజు వాక్యం వినపడుతుంది. अच्छी तरह कलिसिया में हर दिन वचन सुनते అది हैं. నీరు అనే వాక్యం. वो तो बताता है कि पानी का ప్రతి बराबर దినం ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. क्षण क्षण उसको मैं सींचता रहूंगा. వాక్యం అండి. ये वचन है. ప్రతిరోజు మనం వాక్యం వింటున్నాం. हर दिन हम वचन सुनते हैं. వాక్యం విని బలపడుతున్నాం. वचन सुनते हैं और बल पाते हैं. ఎవడో దాని మీదకి రాకుండానట్లు कोई उसके ऊपर ना आने पाए. దివారాత్మ దాన్ని నేను కాపాడుచున్నాను. रात और दिन उसका रक्षा करता रहता हूँ. ఏమన్నాడు యేసు ప్రభు. क्या कहता है. సంఘం ముందు పాతాళ ద్వారములు నిలువ నేరవన్నాడు. तो कलिसिया के सामने अधोलोक का फाटक भी टिक नहीं पाएंगे. అది అర్థం ఏంటి. यीशु ने कहा था యేసు ప్రభు ముందు, यीशु मसीह के सामने, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళ ముందు यीशु मसीह पर जो भरोसा करे है उनके सामने ఎవ్వరూ కూడా నిలవలేరండి. कोई भी टिक नहीं सकता. ఎవ్వరూ నిలవలేరు. कोई भी नहीं टिक ఎవరి सकते. వల్ల కాదు. किसी की बस की नहीं है. అపోస్తుల యొక్క కార్యాలు మీరు చదివితే प्रेरितों का काम अगर आप पढ़ोगे, యేసును నమ్ముకున్న అపోస్తులు చేసిన అద్భుతాలు, यीशु मसीह पर भरोसा करने वाले प्रेरितों ने जो अद्भुत कार्य किए. యేసు ప్రభువు 14వ అధ్యాయం యోహాను సువార్త 14:12 ఒక మాట, మంచి మాట చెప్పాడు. यीशु मसीह ने यूहन्ना सुसमाचार 14 अध्याय का 12 वचन में एक अच्छी बात कहा है. ఆ देखो क्या कहता है. हाँ. मैं तुमसे सच सच कहता నేను हूँ నిజం कि చెప్తున్నాను. जो मुझ पर विश्वास रखता है ఆ ये काम जो मैं करता हूँ हाँ. वह भी करेगा, हाँ. और इससे भी बड़े काम करेगा, हाँ. क्योंकि मैं पिता के पास जाता हूँ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया. ఏమన్నాడండి. क्या कहा था यीशु ने. నేను నిజంగా మీకు ఒక విషయం చెప్తున్నా. मैं सच सच आपसे कहता हूँ నేను చేసే కార్యాలు, जो मैं जो काम करता हूँ. అది శిష్యుల దగ్గర ఉన్నప్పుడు శిష్యులు చెప్తున్నాడు. तो चलो उनसे इस बात को कहता है यीशु మొదటి శతాబ్దంలో మాట. पहली शताब्दी में. నేను చేసే కార్యాలు मैं जो काम करता हूँ మీరు కూడా చేస్తారు. आप भी करोगे, ఇంతకంటే మీరు ఇంకెక్కువ కార్యాలు చేస్తారు. और इससे बढ़कर अद्भुत कार्य करोगे. ఇంతకంటే మీరు ఎక్కువ కార్యాలు చేస్తారు. इससे बढ़कर तुम अद्भुत काम करोगे. ఎవరండి. कौन ఎవరు. कौन करेगा. ఇక్కడ ఏమంటాడంటే या क्या कहता है. యెషయా 27:3 यशायाह की 27:3 में యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. तो कहता है मैं यहोवा उसका रक्षा करता हूँ. దానికి కాపరులను ఏర్పాటు చేశాడు. उसके लिए चरवाहों को चुन लिया है. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. यीशु मसीह 12 चेलों को चुन लिया. పేతురు ద్వారా మనకు అది రుజువు చేశాడు. पतरस के द्वारा इस बात को साबित ఈ किया. సంఘాన్ని కాస్తావా అని అడిగాడు. क्या इस कलिसिया का रखवाला करोगे बोला. మీరు యోహాను సువార్త 21 అధ్యాయం తర్వాత చదువుకోండి. आप यूहन्ना का 21वें अध्याय बाद में पढ़िएगा. 3 సార్లు అడిగాడు. परमेश्वर ने 3 बार पूछा ఇక था. యేసు ప్రభు వెళ్ళబోతున్నాడు. यीशु मसीह अभी जाने वाले थे, పరలోకానికి వెళ్ళబోతున్నాడు. स्वर्ग में जाने वाले थे. ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికి వెళ్ళబోతున్నాడు. कहाँ से आया था वहीं जाने पर था. అప్పుడు పేతురుని అడిగాడు. तब पतरस से पूछा. ఈయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత तो यीशु मसीह की मृत्यु के जी उठने के बाद 40 దినాలు శిష్యులను కనుగొని 40 दिन चेलों के बीच में रहा. ఆయన పేతురుని అంటున్నాడు, पतरस से कहता है నువ్వు నా గొర్రెలను మేపు, क्या आप मेरे भेड़ों को चराओ, నా మందన కాయి, मेरे झुंड को चराओ, నా మందన ప్రేమించు. मेरे झुंड से प्रेम रखो. అంటే ఆ యొక్క గుంపుకి ఆ గ్రూప్కి అధ్యక్షుడిగా అక్కడ కాపరిగా పేతురుని పెట్టాడు. तो उस झुंड के एक रखवाले के तौर पर पतरस को ठहराया है. అందుకే పేతురు నువ్వు స్థిరపడి నీ సహోదరులు కూడా స్థిరపరచు. इसलिए कहा कि हे पतरस तुम स्थिर हो जाओ और अपने भाइयों को भी स्थिर कर. ఒక కాపరిగా ఇది నాకు, एक चरवाहा होने के नाते ये बात मेरे लिए, నేను తీసుకుంటాను. అది मैं ये बात मैं अपने लिए सोचता हूँ. నువ్వు స్థిరపడి आप स्थिर हो जाओ, నీ సహోదరులు స్థిరపరచు. तुम्हारे भाइयों को भी स्थिर कर. కాపరిగా నేను దేవుని దగ్గర గడపాలి. तो चरवाहा होने के नाते मुझे प्रभु के पास समय बिताना है. ఆయన నాతో మాట్లాడాలి. वो मुझसे बात करना है. నేను 1995లో मैं 1995 में నేను ప్రభువులోకి వచ్చిన కొత్త దినాల్లో जब प्रभु में नए नए आया हुआ था,
నేను ఆయన అడిగాను, मैंने उनसे मांगा था, పరిశుద్ధాత్ముడిని, पवित्र आत्मा प्रभु से, అయ్యా ఇప్పటి నుండి प्रभु अभी से నిన్ను అడిగే నేను పనులు చేస్తాను. आपसे पूछ कर ही काम करूंगा. నువ్వు క్రీస్తుని గురించి చెప్తావు, आप मसीह के बारे में बताओगे, ధర్మశాస్త్రాన్ని గురించి చెప్తావు, व्यवस्था के बारे में बताओगे, నువ్వు ప్రవక్తల మాటల గురించి చెప్తావు, नबियों की बातों को लेकर बताओगे, కీర్తనలో భక్తులు రాసిన ఆ మాటల్లో ఆ పరమార్థం చెప్తావు. तो भजन के अंदर लिखी गई गुप्त बातों को बताओगे. నీవు లేకుండా నాకేం వల్ల కాదు. आपके बिना मेरा कुछ भी बस में नहीं నేను है. అప్పుడే ప్రభువుని అడిగాను, तभी मैंने प्रभु से मांगा, 95లో అడిగాను. 95 में ही मांगा. ఏదైనా సమస్య నిన్ను అడుగుతా ముందు నేను, कोई भी समस्या हो तो मैं आपसे ही पूछूंगा, ఎందుకంటే యేసు ప్రభు చెప్పేలేడు కదా, क्योंकि बस यीशु बोल कर गए అది थे, ఒక సహాయకుడు వస్తున్నాడు, देखो एक सहायक आएगा, ఆయన మీకు అన్ని గురించి చెప్తాడు. वो सारे बात आपको యేసు बताएगा. మాట వినాలండి మనం. इसलिए यीशु की हम सुननी चाहिए. యేసు నమ్ముకున్నాం, यीशु को तो भरोसे किए ఆయన हैं, ప్రభు అని రక్షకుడని అంగీకరించాం. वो प्रभु और उद्धारकर्ता बोलकर हमने ఇప్పుడు ఆయన अंगीकार చెప్పిన किया. మాటలు వినాలి కదా. तो उनकी कही हुई बातों को भी सुनना है. ఈనాడు చాలా దరిద్రమైన విషయం ఏంటంటే तो आजकल की बड़ी चिंता वाली विषय क्या है कि యేసు నమ్ముకుంటున్నారండి, यीशु पर भरोसा करते हैं. మేము క్రైస్తవులు అంటున్నారు, मैं मसीह का हूँ మేము बोलते భక్తులు हैं, అంటున్నారు, हम भक्त हैं కానీ ఆయన बोलते हैं, చెప్పిన మాటలు లేవండి. लेकिन यीशु की कहने वाली बात नहीं मानते, ఆయన చెప్పిన మాటలు లేవు. उनकी नहीं सुनते. అది మనం స్పష్టంగా తెలిసిపోతుంది, हमें साफ साफ दिखाई వాళ్ళ देता है, జీవితాల ద్వారా తెలిసిపోతుంది, उनकी जिंदगी के द्वारा नजर వాళ్ళ आता है, మాటల ద్వారా उनकी తెలిసిపోతుంది. बातों के द्वारा पता चल जाता है. కానీ लेकिन క్రీస్తు చెప్పెళ్ళాడు, मसीह तो बोल कर गए थे, అదిగో ఆయన సత్యస్వరూపైన ఆత్మ वो सत्य स्वरूपी आत्मा, సహాయకుడు వస్తున్నాడు. वो सहायक आ रहा है. ఆయన ఏం చెప్తున్నానండి, అది वो जो कुछ कहेगा उनकी सुनो, ఆయన సొంతగా ఏం చెప్పడండి, वो अपने ओर से नहीं बताएगा, నా వాటిలో ఇది చెప్తాడు. मेरे ही बातों में से लेकर ही అంటే నాకు बताएगा. వాక్యం అంటే బాగా ఇష్టం. इसलिए मैं वचन को बड़ी प्यार करता हूँ. బైబులే వాక్యం కదా, बाइबल ही तो वचन है, ఎందుకంటే क्योंकि మన చెవులకి ఆ స్వరం వినపడాలి. हमारे कानों तक ये आवाज गूंजना है. నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు आप बाइबल जब पढ़ते हो నీకు ఒక అనుభవం రావాలి. आपको एक अनुभव आनी चाहिए. నువ్వు చదువుతున్నావు, पढ़ रहे हो आप, కంటితో చూస్తున్నావు, आंखों से देख रहे हो, అవి చదువుతున్నావు, आप उन अक्षरों को पढ़ते हो, స్వరం మాట్లాడాలి, तो ऐसे में वो शब्द हमारे कानों में गूंजना है. మెల్లని స్వరం మాట్లాడాలి. धीमी आवाज से बात ఈ करनी రోజు ఈ है. వాక్యాన్ని గురించి దేవుని అడిగాను నేను. आज इस वचन को लेकर मैं प्रभु से पूछा था. నేను సాయంకాలం ఆటోలో వస్తున్నప్పుడు अभी ऑटो में आते वक्त నేను అడిగాను, प्रभु से पूछा, ఏం చెప్పాలి ప్రభు, क्या बताऊं प्रभु, ఏం చెప్తే ఎలా ఉంటది, क्या बताने से सही रहेगा, బిడ్డలకు అర్థం అవుద్ది. तो सबको समझ में आ जाए. ఎందుకంటే क्योंकि నువ్వు సంఘాన్ని కాపు చేయమని, आप कलिसिया का रखवाला करने के लिए కాపు చేయమని నాకు అప్పచెప్పావు. मुझे सौंप दिया है. కాబట్టి నేను ఇది అపోస్తుల ద్వారా అందుకున్నా, मैं इस काम को प्रेरितों के द्वारा पाया हूँ. నేను అపోస్తుల ద్వారా అందుకున్నా, प्रेरितों के द्वारा मैं इस बात को पाया हूँ. నేను స్థిరపడ్డాను, मैं स्थिर हो चुका అంటే हूँ, నేను రక్షించబడ్డాను. यानी कि मैं उद्धार पाया हूँ. నాకు తెలిసింది ప్రభువే నిజమైన దేవుడు. तो मुझे मालूम पड़ गया है प्रभु ही सच्चे परमेश्वर है. రుచి తెలిసి తెలుసుకున్నాను నేను, तो मैं चख कर देखा हूँ परमेश्वर రుచి को, చూసి తెలుసుకున్నాను. चख कर मैंने पा लिया. నా సహోదరులను స్థిరపరచాలా. अपने भाइयों को भी स्थिर करना. ఎవరండి సహోదరులు? कौन है भाइया? లోకంలో ఉన్నవారు, तो संसार में जो है, ప్రభు నుండి और తప్పిపోతున్నవారు, प्रभु में से जो भटकते जा रहे हैं, వాళ్ళని తీసుకురావాలి, फिर से उनको लेके आना है, గుంపుగా తీసుకురావాలి. एक झुंड बनाकर लाना है. యేసు ప్రభు అన్నాడు, यीशु ने कहा था, ఇదిగో నా దొడ్డి ఉందన్నాడు, तो उन्होंने कहा था मेरे लिए एक भेड़शाला ఆ है, దొడ్డిలోకి గొర్రెలను తీసుకురండి. उस भेड़शाला में भेड़ों को लेके आना है. దొడ్డన్న సంఘమేనండి, तो भेड़शाला यानी कि कलिशा ही है. ద్రాక్ష వనమన్న సంఘమేనండి. दाग की बारी बोले तो भी कलिशा है. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, उनकी कहने वाली ఒక बात क्या है, ఖడ్గం తీసుకుంటాను, एक तलवार लूंगा. వాక్యమైన దేవుడు యేసు ప్రభు. वचन रूपी परमेश्वर यीशु मसीह. చూడండి, देखिए, ఒకసారి మనం గనక ఆది కాండంలోకి వెళ్తే, अगर एक बार उत्पत्ति में जाएंगे, మీరు ఎప్పుడో ఎన్నోసార్లు విన్నారు ఈ వాక్యం, कई बार आपने इस वचन को सुना. కానీ ఈ వాక్యాన్ని ఈ రోజు పరిశుద్ధాత్మ వివరించబోతున్నాడు దాసుని ద్వారా. आज इस वचन को पवित्र आत्मा परमेश्वर आपके दास के द्वारा बताने वाले हैं. వివరించబోతున్నాడు ఈ మాటని. इसके बारे में साफ साफ बताने वाला है. ఎన్నోసార్లు ఎన్నా మాట ఇది, कई बार सुन चुके हैं, हम इस చదివేము, बात पढ़ लिए हैं, తెలుసు, पता है. కానీ పరిశుద్ధాత్ముడు దాసుని ద్వారా వివరించబోతున్నాడు. पवित्र आत्मा प्रभु अपने दास के द्वारा एक बार और ఎప్పుడైతే उसको खुलासा ఆదాము करने వాళ్ళు పాపం చేశారో, जब आदम हव्वा ने पाप किया था, దేవుని క్రోధాన్ని తెచ్చుకున్నారు. परमेश्वर का क्रोध को पा लिया. ఆ క్రోధం నుంచి తప్పించుకోవటానికి उस क्रोध से बचने के लिए దేవుడు మార్గం ఏర్పరిచాడు. परमेश्वर ने मार्ग बनाया. దేవుడు మనిషిని ఎంతో ఇష్టంగా చేసుకున్నాడు, परमेश्वर ने मनुष्यों को बड़ी मन से बनाया है, ఎంతో ఇష్టంగా बड़ी मन से बनाया, తన స్వరూపం తన పోలికలో చేసుకున్నాడు. अपने स्वरूप में अपने समानता में बनाया. అంటే భూమి మీద ఉన్న మనిషి నాలాగే ఉండాలి. तो यानी कि धरती पर रहने वाला इंसान रूबरू मेरी जैसा होना है. అందుకే అంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండండి. इसलिए कहता है मैं पवित्र हूँ तो आप भी पवित्र बने रहो. మోషేతో ఏమన్నా అంటే, मूसा से क्या कहा, అరణ్యంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు యాత్రలో जंगल की यात्रा में थे, మోషే వీళ్ళని రేపు పరిశుద్ధపరచుకోమను అన్నాడు. तो मूसा इनको कहो कल का दिन के लिए अपने आप को पवित्र करे, వీళ్ళ పరిశుద్ధపరచుకోమను. कल को ये लोग अपने आप को सूची करे. పరిశుద్ధం లేకుండా దగ్గరికి వచ్చి నేను చంపేస్తాను, बिना पवित्रता के मेरे पास आएंगे तो मैं इनको मार डालूंगा, చంపేస్తాను నేను. मार डालूंगा इनको. అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है, పరిశుద్ధత లేకపోతే పాపం మరణం ఏం చేస్తుంది, మనల్ని చంపేస్తుంది. अगर पवित्रता हमारे अंदर नहीं होगा तो वो
वो पाप के द्वारा आने वाला मृत्यु हमको खत्म कर देगा, మరణం మనల్ని చంపేస్తుంది. मृत्यु हमको खत्म कर देगा. కాబట్టి इसलिए పరిశుద్ధపరచుకోండి, अपने आप को पवित्र कर, పరిశుద్ధపరచుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి. पवित्र करना है, पवित्र बन के रहना है. యేసును నమ్ముకున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలండి. यीशु पर भरोसा करने वाला हर एक पवित्र रहना है. ఆయన మాటలు తప్ప ఏరే మాటలు మాట్లాడాలి. उनकी बातों के अलावा दूसरी बात नहीं बोलनी चाहिए. ఎవరైనా ఏదైనా సమస్యలు వస్తే సంఘంలో किसी को कोई समस्या हुआ कलिसिया में, నన్ను అడిగితే अगर मुझसे पूछेगा నేను ప్రభుతో అంటాను, मैं प्रभु से कहूंगा, పరిశుద్ధాత్మతో అంటాను, पवित्र आत्मा प्रभु से कहूंगा, నిన్నే అడుగుతాను ప్రభువా, प्रभु मैं आपसे ही पूछूंगा, నిన్నే అడుగుతాను, आपसे ही पूछूंगा. నువ్వు నన్ను అడగమన్నావు, आप ही ने कहा था मुझसे मांगो, నువ్వే అన్నావు. आप ही ने कहा था ఏ గొర్రెని ఎదుగుతా ఆ గొర్రె నీ గొర్రె అనుకున్నావు. कोई भी बेड़ आपके पास आता तो अपना ही बेड़ समझो कहा था. నిజంగా అతిశయించువాడు దేవుని దర్శించాలని. इसलिए घमंड करने वाला प्रभु में ही घमंड करे बोलता है. నాకు దేవుడికి చాలా సంబంధం, దగ్గర సంబంధం ఉందండి. परमेश्वर का और मेरा बहुत नजदीक रिश्ता చాలా है. నిబంధనతో మేము మాట్లాడుకున్నాం. बड़े वाचा के साथ हम बात किए हैं. ఆ వాక్యం మమ్మల్ని దగ్గరికి చేర్చింది. वचन ही हमको इस तरह मिलाया है. నేను అన్నాను, मैंने कहा ప్రభువా प्रभु వీళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు जैसे समस्या आ जाती है ఆ तो సమస్యలు నేను తీర్చాలి. उस समस्या का हल मुझे करनी है. ఎట్లా మోషే తీర్చాడు, जिस प्रकार मूसा ने నువ్వు करा, మోషేతో మాట్లాడావు. आपने मूसा से बात की है. వీళ్ళ సమస్యలు నాకు కూడా చెప్పు, इनकी समस्या मुझे भी बताओ, నాకు కూడా చెప్పు. मुझे भी बताओ అసలు సమస్యలు ఏంటో क्या उनकी समस्या. మీ గురించి ప్రార్థన मैं చేస్తున్నాను, आपके लिए जब प्रार्थना करता हूँ మీ సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాను. आपकी समस्या को लेकर प्रार्थना దేవుడు करता हूँ. స్పష్టంగా మాట్లాడతాడు, परमेश्वर साफ साफ बताता है, కళల ద్వారా కూడా చెప్తాడు, सपने के द्वारा भी बात करता है, స్వరంతో మాట్లాడతాడు. आवाज के द्वारा बात करता కానీ है. కొంతమంది लेकिन कुछ लोग నేను చెప్పినప్పుడు जब मैं बताता हूँ విశ్వాసం ఉంచరు, उस बात पर भरोसा नहीं रखते, నమ్మరు. ये भरोसा नहीं रखते. వాళ్ళ మనసు దాని మీద ఉంటుంది. మళ్ళీ उनका मन उसी चीज के ऊपर बना रहती కొన్నిసార్లు है. నాకు తెలియకుండా కూడా చేసేస్తారు. कई बार मुझे बताते नहीं है फिर भी चुप चुप के कर देते हैं. సమస్యలు వస్తాయి, समस्या आ जाता है, फिर बाद में ఇరుక్కుపోతారు. फंस जाते हैं. బ్రదరు ఏంటి బ్రదరు, फिर बोलेंगे भाई ये क्या हो गया. నేను చెప్పాను కదా మీకు, तो मैं कहता हूँ मैंने तो बता दिया అది आपको, నా మాటలు కాదు, वो मेरी बातें नहीं है, అది నా మాటలు కాదు. वो मेरी नहीं మీరు है. జాగ్రత్త గుర్తుంచుకోండి, आप सावधानी से याद रखना. నేనేం చెప్పినా కానీ నా మాటలు मैं కాదు. जो कुछ भी कहता हूँ वो मेरी बात नहीं అది है. నేను యేసు నుంచి నేర్చుకున్నా. मैं यीशु के द्वारा सीखा हूँ. యేసేమన్నాడు, यीशु ने क्या कहा, నేను చెప్పేది నా మాటలు కాదు, मैं जो कहता हूँ मेरी बातें नहीं నేను है. చెప్పేది చేసేది నా మాటలు मैं కాదు. जो कहता हूँ जो करता हूँ मेरा नहीं నా है. తండ్రి ఏం చెప్తున్నా అదే చెప్తున్నాను. मेरे पिता जो कुछ कहता है उसी को मैं నా बताता हूँ. తండ్రి ఏం చేయమని చెప్తే అదే చేస్తున్నాను. मेरे पिता जो कुछ कहने के लिए कहता है मैं वही करता నా हूँ. తండ్రికి నాకు ఉన్నటువంటి సంబంధం ఇది. मेरे पिता और मेरे बीच का ये रिश्ता है ये. ఇది దైవదాసునికి ఉండాలండి ఈ సంబంధం. तो इस तरह का रिश्ता प्रभु का दास को भी होनी ఎందుకంటే चाहिए. ఆ తోటను కాపు చెట్టునికి ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి क्योंकि उस बारी का रखवाला करने के लिए परमेश्वर ने चुना था. దాని కొరకు హతసాక్షి అయిపోవాలి. उसी के लिए हतसाक्षी बनना है. అప్పుడు అంటాను నేను, तब कहता हूँ मैं వాళ్ళ సమస్యల గురించి చెప్పాయా, उनकी समस्याओं के बारे में बताओ प्रभु. చెప్తాడు, वो बताते हैं, నేను చెప్తాను, मैं कहता हूँ వినండి. फिर आप सुनिए, ప్రభు మాట వినండి. प्रभु की बात सुनिए. ఇప్పుడు కాకపోతే अभी नहीं तो రేపు कल హెచ్చిస్తాడు. ऊंचा करेगा आपको. భక్తుడైనటువంటి పేతురు ఏమన్నాడంటే, भक्त पत्रस ने क्या कहा, ఆయన ఏమన్నాడంటే, क्या कहता है, మీరు ఆయన బలిష్టమైన హస్తాల కింద దీనంగా ఉండండి. उनकी सामर्थ्य बाहों के नीचे दीन बन के रहिए. మీరు నిందిస్తున్నారు మిమ్మల్ని, क्या कोई आपकी निंदा करते हैं, మిమ్మల్ని ఎవరన్నా చెడ్డగా మాట్లాడుతున్నారా, कोई आपका बुरा भला बोलते हैं, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, आपका विरुद्ध कहते हैं, क्या మీకు कोई వ్యతిరేకంగా ఏమైనా చేస్తున్నారా, आपका खिलाफ कुछ कर रहे क्या, మీరు ఏం చేయాలి, ऐसे में आपको क्या करना వాక్యం है. గుర్తుంచుకోండి. वचन को याद रखना. ప్రతీకారం చేయటం నా వంతు, बदला लेना मेरा हिस्सा में करके बोलता కానీ है. మీరు స్థిరంగా ఉండాలి. लेकिन आप स्थिर रहना होगा, మీరు స్థిరంగా ఉండాలి. प्रभु में स्थिर रहना మీరు होगा. స్థిరంగా ఉండి సహోదరుని స్థిరపరచాలి. आप स्थिर रहना है, औरों को स्थिर करना है. ఏ సహోదరుడు తప్పిదంలో పడిపోతే जो कोई भी भटक गया हो तो అతన్ని దేవుని మాట నడుపుతాను, మనం తప్పిదంలో పడకూడదని యాకోబులు అంటున్నాడు. याकूब में कहता है तो प्रभु के मार्ग में लाने के लिए हम गलत रास्ते में नहीं जाना चाहिए. మనం పోకూడదు, फिर हम नहीं जाना चाहिए उस मार्ग में. అతన్ని ఆ దాని నుంచి బయటికి నడిపించాలి. दूसरे को उस रास्ते से बाहर निकालना है. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. पवित्र आत्मा प्रभु ही हमारा ఇప్పుడు मदद మీకు करेगा. మూడో అధ్యాయము 15వ వచనం గురించి చెప్తున్నాను. तो उत्पत्ति का 3 अध्याय का 15 वचन को ఇది लेकर ప్రతిసారి बताता మనం हूं. వింటున్నాం, हमारे बार सुनते हैं इस बात को. ఎన్నోసార్లు విన్నాం. कई बार सुने ఈ हैं. రోజు పరిశుద్ధాత్మ దేవుడు వివరించబోతున్నాడు. आज एक बार और पवित्र आत्मा प्रभु इसके बारे में बताने ఆది वाला है. కాండము उत्पत्ति 3వ అధ్యాయము 3 अध्याय 15వ వచనం. 15वें वचन. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టేదవని చెప్పాను. तो मैं तेरा और इस स्त्री का बीच में और तेरे वंश और इसके वंश के बीच में बैर उत्पन्न करूंगा और तेरे सिर को खुचला डालेगा और तू उसकी एड़ी को डसेगा.
అంటే ఇక్కడ ఏంటి? इसका मतलब क्या है? వైరము కలుగజేసేదను बैर उत्पन्न करूंगा। అంటే అర్థం ఏం తెలుసా? इसका मतलब क्या पता है? పాపంతో కలిసి ఉండబాకండి. यानी पाप के साथ जुड़ के मत रहना। నువ్వు పాపంతో గనక ఈ లోకంలో ఉండి కలిసి ఉండకపోతే अगर पाप के साथ तुम जुड़ के नहीं रहेगा అక్కడ వైరమే వచ్చుద్ది. वहाँ पे बैर उत्पन्न हो गई, వైరమే వచ్చుద్ది. बैर उत्पन्न होगा। అతను పాపి, वो सामने वाला నువ్వు पापी है, పాపంలో నుంచి బయటకు వచ్చావు పరిశుద్ధుడివి. अब पाप से बाहर आ गए हैं, पवित्र है। ఇప్పుడు ఈ లోకాన్ని ఎవరు వెళ్తున్నారు? संसार को कौन राज कर పాపం रहे हैं? వెళ్తుంది. पाप ही राज कर रहे हैं, పాపం వెళ్తుంది. पाप ही राज कर నువ్వు रहे పరిశుద్ధుడిగా ఉండాలి. हैं। आपको तो पवित्र बन के रहना है, వైరమే तो ऐसे में बैर उत्पन्न होगा, వైరమే వచ్చుద్ది. बैर ही बैर होगा। కాబట్టి इसलिए ఇక్కడ మనము దేవుడు చెప్పిన మాటను జాగ్రత్తగా వింటే प्रभु के कहने वाली बात ध्यान से सुने। స్త్రీ సంతానానికి నీ సంతానానికి మధ్యన నేను మీకు వైరము కలుగు చేస్తాను. स्त्री की वंश के बीच में और तेरे वंश के बीच में मैं बैर उत्पन्न करूंगा। అంటే ఇక్కడ అర్థం ఏంటంటే इसका मतलब क्या है कि నువ్వు పాపులతో కలిసి ఉండబాకు, आपको पापियों से जुड़ के मत रहना, పాపం చేయబాకు, पाप मत करना, నీకు వైరమే వైరం. आपको तो बैर ही बैर होगा। యేసుప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? నన్ను గనక ప్రేమించిన వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు, तो जो मुझसे प्रेम रखते हैं वो आपको भी प्रेम रखेगा, నన్ను దేశించిన వాళ్ళు నిన్ను దేశిస్తారు. मुझे जो घृणा करेगा वो आपको भी घृणा నేను करेगा। ఎక్కడికైనా వెళ్తే मैं कहीं पर भी जाता हूँ, యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు यीशु मसीह को मानने वाले నన్ను చాలా ప్రేమిస్తారు, मुझे बहुत प्रेम रखते हैं, నన్ను ఆదరిస్తారు, मुझे संभालते हैं, నన్ను ఆదరిస్తారు, मेरा आदर करते हैं, నన్ను ప్రేమిస్తారు. मुझसे प्रेम रखते ఎందుకంటే हैं, వాళ్ళు యేసుప్రభు నమ్ముకున్న क्योंकि वो भी मसीह यीशु को प्रेम ఈ करने वाले हैं। యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు, मसीह पर भरोसा करने वाले में भी कुछ लोग हैं, కొంతమంది ఉన్నారు. कुछ लोग हैं వాళ్ళని ఏమన్నాడంటే యేసుప్రభు ऐसा लोगों को मसीह यीशु ने क्या कहा? సర్ప సంతానమా అన్నాడు. हे सांप के संतान करके बोला। సర్ప సంతానం అని యేసుప్రభు స్పష్టంగా చెప్పాడు. तो हे सांप के बच्चे होकर के यीशु मसीह ने साफ साफ कहा था। మన యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గారు కూడా అన్నారండి, बपतिस्मा देने वाला यूहन्ना ने कहा था, సర్ప సంతానమా हे सांप के అంటే बच्चों, కడుపులో ఒకటను బయటకు ఒకటి పెట్టు. यानी कि अंदर एक बात रखते हैं, बाहर एक बात को प्रकट ఎవరిని करते हैं। యోహాను సర్ప సంతానం అని తెలుసా? किसको यूहन्ना ने हे सांप के बच्चों बोला ఆ था? రోజుల్లో శాస్త్రులు పరిసయ్యులు సద్దుకైలు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే వాళ్ళండి. तो उन दिनों में शास्त्री फरीसी सद्दुकई जो है व्यवस्था का संदेश देने वाले थे। ఈనాడు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు యేసు అని చెప్పి బోధకులు గాని విశ్వాసులు గాని కొన్ని వంకర మాటలు మాట్లాడుతున్నారండి. आजकल यीशु मसीह पर भरोसा करने वाला, यीशु मसीह का संदेश देने वाला कुछ टेढ़ी मेढ़ी बातें करते हैं। అది వంకర సర్పం అండి. तो वो तो टेढ़ी मेढ़ी चलने वाले सर्प ఆ है। వంకర సర్పాన్ని మనం ఖడ్గంతో నశింపజేయాలి. तो उसे टेढ़ी मेढ़ी चाल चलने वाले सर्प को तलवार के साथ घात करना है। పాము ఎట్లా వెళ్ళి చూడండి, तो सांप कैसे चलती है? అది వంకర సర్పం. అది वो टेढ़ा चलती है। దాన్ని ఏం చేయాలంటే మనం उसको हम क्या करना है? ఏడ కొట్టాలండి, कहाँ मारना है? ఎక్కడ కొట్టాలి? कहाँ पे मारना है? తల మీద కొట్టేసేయాలి. చూడ అక్కడ ఏమన్నా, सर को कुचलना है। అది నిన్ను తల మీద కొట్టు, నువ్వు దానిని మడి మీద కొట్టుదవు. वो तुम उसके सर पे मारोगे और वो तुम्हारी एड़ी पे डसेगा। చూసారా? देखा? అదేమో మన పాదాల మీద కాటేస్తుందంట, वो हमारी एड़ी को डसेगा सर्प। అది తల మీద కొట్టాలా. तो स्त्री संतान जो है उसका सर को कुचलना है। ఎవరు 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 స్త్రీ సంతానం. कौन? स्त्री का संतान। స్త్రీ సంతానం చేయాలి. ఆ పని. स्त्री संतान ये काम करना है। ఇంకొక విషయం చెప్తాను एक రండి. और बात कहता हूँ, ఇక్కడ మనము వాక్యం సెలవిస్తుంది वचन कहती है, చూడండి, రక్షణ మార్గాన్ని మనకిచ్చినట్టుగా లోకాసు వార్త 1వ అధ్యాయము 76వ వచనం మనం చదివితే, लूका सुसमाचार पहला अध्याय का 76 वचन पढ़ेगा। లోకాసు వార్త 1వ అధ్యాయము 76వ వచనంలో, लूका सुसमाचार का पहले अध्याय 76, పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను అంటున్నాడు. क्योंकि प्रभु का मार्ग तैयार करने के लिए उसको आगे आगे चलेगा, बालक पर प्रधान भविष्य कहलाएगा। ఇక్కడ ఏమంటున్నాడంటే 75 में लिखा है, उसके सामने पवित्रता और धार्मिकता से जीवन भर निडर रहकर उसकी सेवा करते रहो। అది అంటే రక్షణను మనకు కలుగు చేశాడండి. उद्धार को हमें दिया है, అంటే ఇక్కడ కుమారుడు మనకి ఇచ్చాడు. यानी कि पुत्र को हमारे लिए दे दिया। ఈ కుమారుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే पुत्र को किस लिए हमें दिया? ఆయన రక్షణ మనకి ఇస్తున్నాడు. वो हम अपने उद्धार हमें देता है। మొదటి శతాబ్దంలో మనం ఉన్నాం అనుకోండి, पहले शताब्दी में मान लीजिए हम हैं, యేసు ప్రభు ఉన్నాడు, यीशु मसीह भी ఇప్పుడు है। సిలువెక్కబోతున్నాడు. तो यीशु मसीह क्रूस पे चढ़ने అంటే वाले हैं, ప్రవక్తల యొక్క మాటలు నెరవేర్చబోతున్నాడు. यानी कि नबियों की बातें पूरा करने ఆ वाला है, నెరవేర్పును చేయబోతున్నాడు ఆయన. उसको पूरा करने वाला है वो। ఆయనే మెస్సయ్య నమ్మారు శిష్యులు. तो चेलों ने भरोसा किया यही मैसिया है। అయినా ఒక ఆత్మ లేకపోవటం వల్ల उनके अंदर पवित्र आत्मा ना होने की వాళ్ళు वजह స్థిరంగా से वो ఉండలేకపోయారు. स्थिर नहीं रह पाया। ఈనాడు కూడా आजकल పరిశుద్ధాత్మ పొందని సేవకులు, पवित्र आत्मा ना पाने वाले सेवक लोग, పరిశుద్ధాత్మ గురించి బోధించలేని సేవకులు, पवित्र आत्मा के बारे में संदेश ना देने वाला ఆ सेवक लोग, బోధన అందుకోలేని విశ్వాసులు उस संदेश को ना पाने वाले विश्वासी పరిశుద్ధతలో ఉండలేకపోతున్నారు.
पवित्र बन के नहीं रह पा रहे, ఉండాలని ఆశించినా ఉండలేకపోతున్నాం. चाहते हैं पवित्र बनने का मगर रह नहीं पा रहे. అందుకే రోమాపత్రిక రాసిన పౌలు గారు అన్నాడు, इसलिए रोमियो की पत्री लिखते वक्त पौलुस ने कहा, 7వ అధ్యాయం తర్వాత చదువుకోండి మీరు, 7वें अध्याय पढ़ लीजिए बाद నేను में, ఏది చేయాలనుకున్నా చేయలేకపోతున్నా. मैं जो कुछ अच्छा करना चाहता हूँ वो नहीं कर पा అంటే रहा, ఆ శక్తి నాకు ఉండలేదు, वो शक्ति मुझ पर नहीं रह रहा है, నాకు ఉండలేదు ఆ శక్తి. मेरे पास नहीं है वो నేను ఏదో शक्ति. చేయాలనుకుంటున్నా, मैं जो अच्छा काम करना चाहता పరిశుద్ధంగా हूँ, ఉండాలనుకుంటున్నా. पवित्र बन के रहना चाहता చాలా हूँ. మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं, అయ్యగారు पास्टर जी నేను తెల్లవారుజామున బాగా ప్రార్థన చేయాలనుకుంటున్నా. तो भोर के समय में बड़ी अच्छी तरह प्रार्थना करना चाहता సాతాను हूँ, ఏదో ఒక శోధన అయ్యగారు. तो शैतान की ओर से कोई ना कोई विपत्ति आती है. ఆదివారం పెందలాడి చర్చికి వెళ్ళాలనుకుంటున్నా అయ్యగారు. इतवार को बड़ी जल्दी चर्च में आना चाहता हूँ, ఆదివారం చక్కగా లైవ్ లో మంచిగా 11 గంటలకే రావాలనుకుంటున్నా అయ్యగారు. इतवार को लाइव में 11 बजे ही आना चाहता हूँ. సాతానుడు ఏదో ఒక శోధన పెడతాడు. शैतान कोई ना कोई ऐसी परीक्षा लेके आता है, बोलते हैं నా భర్త ద్వారా, या पति के द्वारा हो, నా పిల్లల ద్వారా, या बच्चों के द्वारा, నా భార్య ద్వారా, या पत्नी के द्वारा, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా, या आसपास के लोगों के द्वारा, అధికారుల ద్వారా, अधिकारियों के द्वारा क्यों ना, విశ్వాసుల ద్వారా, अविश्वासी के द्वारा हो, ఏదో విధంగా किसी न किसी నాకు रीति శోధన పెడుతున్నాడు అయ్యగారు. मेरे लिए ऐसे परीक्षा खड़ा कर रहे हैं, నేనే ఎదగలేకపోతున్నా. इसलिए मैं बढ़ नहीं पा रहा हूँ. అందుకే పౌలు అన్నాడు, इसलिए पौलुस बोलता है, నువ్వేది చేయాలనుకుంటున్నావు आप जो करना चाहते हो చేయలేకపోతున్నా. नहीं कर पा रहे. నేను పాపం చేయకూడదు అనుకుంటున్నాను, मैं तो चाहता हूँ पाप ना करूँ, నేను పాపమే చేస్తున్నాను. फिर भी पाप ही कर रहा हूँ. నేను నీతిగా ఉండాలనుకుంటున్నాను, मैं धर्मी बन के रहना चाहता నేను हूँ, నీతిగా లేకపోతున్నాను. मैं धर्मिता में नहीं रह पा रहा हूँ. అవినీతి జరుగుతుంది. अधर्म का काम ही मुझसे हो रहा है. కొంచెం మంది జగడం బాగా ఆడతారు, कुछ लोग बहुत अच्छा लड़ाई करते हैं, జగడాలు బాగా ఆడతారు. बहुत अच्छे लड़ते हैं. నేను చేయకూడదు అనుకుంటున్నా, मैं सोचते हम नहीं लड़ेंगे, ఆడకూడదు అనుకుంటున్నా, लड़ाई नहीं करेंगे करके, కానీ ఆడుతున్నా. फिर भी लड़ाई कर रहा हूँ. నాకు శక్తి లేదు, मेरे पास शक्ति नहीं है, నాకు శక్తి లేదు. मुझे पास शक्ति నేను नहीं है. అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నా, मैं सोचता हूँ झूठ ना बोलूं, నేను దొంగతనం చేయకూడదు चोरी అనుకుంటున్నా, ना करूं करके सोचता हूँ, కానీ చేస్తున్నా फिर भी कर रहा हूँ, कर रहा हूँ. మరి ఈ చేస్తే ఏం జరుగుద్ది? तो इस तरह करने से क्या होगा? పరలోకం ఉంటుందా? क्या स्वर्ग मिलेगा? బైబిల్ చెబుతుందిగా వాక్యం, అబద్ధీకులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెబుతుందిగా. बाइबल कहती है ना, झूठ बोलने वाला परमेश्वर के राज्य के वारिस ना होंगे. అబద్ధీకులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని చెబుతుంది. झूठ बोलने वाला प्रभु के राज्य के वारिस ना होंगे करके. మరి ఎట్లా వెళ్తామండి? फिर कैसे जाएंगे स्वर्ग में? వాక్యం ఏమంటుందో చూడండి. वचन क्या कहती है? అందుకే అంటాడు, ఖడ్గము ద్వారా నేను నశింపజేస్తాను. इसलिए कहते तलवार के द्वारा मैं नाश करूंगा, ఖడ్గము ద్వారా तलवार के ఆ द्वारा మకరాన్ని నేను చంపేస్తాను. उस अजगर को खत्म कर दूंगा. చూడండి ప్రియులారా, देखिए प्रियो, స్త్రీ సంతానం అంటే ఎవరని చెప్తే మనకు యేసు ప్రభువుని తెలుసు. स्त्री का संतान कौन है करके बोले तो मसीह यीशु करके हमें पता है. అది పౌలు గారు గలతీయుల రాసిన పత్రికలో స్పష్టంగా 4:4 చెప్పాడు. तो गलती को लिखी पत्री में पौलुस ने 4:4 में बड़ी साफ साफ बताया. ఏంటంటే కాలము సమీపించినప్పుడు స్త్రీ సంతానంగా యేసు ప్రభు పుట్టాడు. जैसे समय पूरा हुआ तो स्त्री का संतान की रीति यीशु मसीह पैदा हुआ. అందులో పురుషుని ప్రమేయం ఏం లేదు, उसमें कोई पुरुष का काम नहीं है, స్త్రీ సంతానమే. केवल स्त्री का ही ఇప్పుడు संतान. ఆయన రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు మనం ఎవరమండి? अभी यीशु के लहू के द्वारा धुले गए हम कौन है? फिर కొంచెం లోతుగా వెళ్తున్నాం ఈరోజు कुछ జాగ్రత్తగా. गहराई में जा रहे हैं, आप ध्यान से सुनिए. ఆయన రక్తం, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం ఎవరమే? यीशु मसीह के लहू के द्वारा धुले हुए हम कौन మనం है? స్త్రీ సంతానం కదా. हम स्त्री के संतान है ना. అంటే ఇక్కడ మనం ఏం గమనించాలంటే, तो यहाँ पे क्या पहचान మనం है తిరిగి हमें? జన్మించిన వాళ్ళు, हम फिर से जन्मा है. మన తల్లిదండ్రులకి సంక్రమించినటువంటి పాపం, तो माता पिता को जो पाप संक्रमण हुआ, ఆ పాపంలో పుట్టిన మనము उस पाप में पैदा होने वाला हम తిరిగి జన్మించాలి. మనం फिर से पैदा होना है. యేసు ప్రభు అన్నాడు, यीशु मसीह ने कहा తిరిగి జన్మించమన్నాడు. फिर से जन्म लेना है. అతను ధర్మశాస్త్ర ఉపదేశుడు అయినా वो संदेश क्यों ना हो व्यवस्था का, తిరిగి జన్మించన్నాడు. फिर से पैदा होना है. అంటే దావీదు అన్నట్టు, నేను మా తల్లి గర్భంలోనూ పాపంలోనే మరి పుట్టాను, పాపంలోనే పెరిగా. तो कहता है दाऊद, जैसा मैं माता के गर्भ में पाप में पड़ा हूँ, पाप में ही उत्पन्न हुआ हूँ. ఇప్పుడు నేను కొత్తగా జన్మించాలి. अभी मुझे नया सिरे से जन्म लेना है, అంటే క్రీస్తు వాక్యం ద్వారా జన్మించాలి. यानी कि मसीह के वचन के द्वारा जन्म लेना నాకు है. మారు మనసు కావాలి. मुझे मन फिराव चाहिए. ఇక్కడ చూడండి, या देखिए యోహాను సువార్త 1:13 కనుక మనం చూస్తే, यूहन्ना का सुसमाचार 1:13 में देखेंगे ఇక్కడ ఏమన్నాడంటే, क्या कहता है. వారు దేవుని వలన పుట్టిన వారే గాని అన్నాడు. వారు అంటే ఎవరండి? ఇక్కడ तो कहता है वे तो परमेश्वर से उत्पन्न हुए हैं. 13వ వచనం, 13 वचन में వారు దేవుని వలన పుట్టిన వారే గాని. परमेश्वर से उत्पन्न हुए हैं. ఎవరండి వారు? कौन है ये लोग? యేసు నమ్ముకున్నవారు, यीशु पर भरोसा करने वाले క్రైస్తవులు. मसीहा लोग, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డారు. मसीह के लहू के द्वारा धुले हुए हैं. యేసును ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరిస్తున్నాం మనం. मसीह यीशु को उद्धार करता और प्रभु बोलकर हम ఆ अंगीकार వారు किए. అని పరిశుద్ధాత్మ ఉపయోగించారు చూసారు అక్కడ. तो उनके बारे में बताता है यहाँ पवित्र आत्मा, వారు దేవుని వలన పుట్టిన వారే గాని. वे परमेश्वर से उत्पन्न हुए అంటే हैं. దేవుడు అంటే వాక్యం కదా. तो परमेश्वर यानी कि वचन है ना, అంటే వాక్యం ద్వారా మనము కొత్తగా జన్మించాం. यानी कि वचन के द्वारा हम नए सिरे से जन्म लिया है. దాని గుర్తు ఏంటండి? उसका पहचान क्या है? బాప్తిస్మం. बपतिस्मा.
నీటి మూలముగాను पानी के द्वारा, ఆత్మ మూలము. आत्मा के द्वारा, అంటే ఎప్పుడు మనం ఆత్మలోనే ఉండాలి. यानी कि हमेशा हमें आत्मा में ही रहना है. నేను మొన్న ఆదివారం చెప్పాను, इतवार को मैंने बताया था, నువ్వు ఎప్పుడు దేవుని స్పృహలో ఉండాలి. आप हमेशा परमेश्वर का ही होश में रहना है. సోమవారం నుంచి सोमवार से लेकर శనివారం వరకు शनिवार तक ఈ 6 రోజులు ये 6 दिन जो है స్పృహలో ఉండు. होश में रहो प्रभु का. దేవుని మాటలు వింటున్నావు, प्रभु का वचन सुन रहे हो आप. స్పృహలో ఉంటే పాపం చేయవు. होश में रहेगा तो पाप नहीं करोगे. నువ్వు నిజంగా నువ్వు పాపం చేయవా పాస్టర్ గారు అంటే, अगर आप बोलोगे क्या पास्टर जी आप नहीं करते पाप, నేను అంటానా చేస్తాను అనుకుంటానులే, చేస్తానులే అంటాను. నేను मैं ये कहूंगा हाँ मैं कर रहा हूँ, शायद कर रहा होगा, ऐसा बोलूंगा. ఇప్పుడు నేను నరకానికి వెళ్ళాలి. నేను इसका मतलब क्या मुझे नरक में जाना ఇప్పుడు है? నేను నరకానికి వెళ్తానికి నేను ఇప్పుడు ప్రయాణంలో ఉన్నానా? क्या मैं नरक के जाने का सफर में हूँ क्या? నేనేమంటాను, मैं क्या कहूंगा, చేయనమ్మా, मैं नहीं करता, చేయను. मैं नहीं करता. ఎందుకని? क्यों? నాకు వాక్యం ఉంది కదా, मेरे लिए वचन है ना, నీకు వాక్యం ఉంది కదా. आपके लिए भी वचन है ना. ఆ వాక్యం విను, वो वचन सुनो, ఆ వాక్యం వింటే वचन सुनने से ఆ తలంపులు రాని బాకు वैसे उल्टा सोच नहीं आने వస్తాయి. देना. आने का कोशिश करेगा. శరీరం అంటది शरीर कहता है పాపం చేయి, पाप करो, పాపం చేయి, पाप करो, పాపం చేయి. पाप करो ఇది बोलता है. చేయిందే ఉండలేవు, करके बिना नहीं रह पाओगे, ఇది చేయిందే ఉండలేవు. आप करे बिना नहीं रह पाओगे बोले. మనమేమంటాం, फिर हम क्या చేస్తే करेंगे? నరకం. करूंगा तो नरक. సైతానా నేను చేస్తే నాకు నరకం. शैतान अगर मैं करूंगा तो मैं नरक में जाऊंगा. ఒకళ్ళ ద్వారా పాపం వచ్చింది ఈ లోకం, एक के द्वारा तो पाप आया संसार ఆదాం में. ద్వారా పాపం వచ్చింది, आदम के द्वारा पाप आया, కానీ క్రీస్తు ద్వారా लेकिन मसीह के द्वारा నాకు కృప వచ్చింది. मुझे अनुग्रह मिला है. అంటే यानी कि ఏ పాపికైతే ఆ యోగ్యులు లేడో ఆ యోగ్యత నాకు వచ్చింది. जिस पापी के लिए योग्यता नहीं था वो योग्यता मिल गया है. ఆ యోగ్యత నాకు तो వచ్చింది योग्यता मिल కాబట్టి गया, నేను పాపం చేయను. इसलिए मैं पाप नहीं అది करूंगा. అనాలి. यही बात बोलना है. చాలా మంది కాపర్లు అంటున్నారు, कई सारे चरवाहे बोलते हैं ఎవడు ఉన్నాడండి నీతిమంతుడు, कौन है धर्मी, నాలో ఏదో పాపం ఉంటుందండి అంటారు. मेरे अंदर भी कोई ना कोई पाप है. అంటే పాపం ఉంటుందంట అతను తెలుసు అంటారు. यानी कि वो जानता है उसके अंदर पाप है. అతను అంటున్నాడు నాకు పాపం ఉందండి అని. वो स्वयं कहता है मेरे अंदर पाप है. ఇది విషం లాగా పెరుగుతుందా, क्या जहर की तरह बढ़ती जा रही है, క్యాన్సర్ లాగా పెరుగుతుందా, कैंसर के समान बढ़ रही है షుగర్ क्या? లాగా పెరుగుతుందా, शुगर के बराबर बढ़ रही है क्या? ఎట్లా పెరుగుతుందండి ఇది? कैसे बढ़ रही है? ఒక విషయం చెప్పమంటావా, एक बात बताऊं, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ స్పెషలిస్ట్ కావాలి. तो शुगर का बीमारी को शुगर स्पेशलिस्ट चाहिए. అతను అడుగుతారు, उससे पूछेगा ఇంక ఇట్లా చేస్తున్నానండి, मैं ऐसा ऐसा कर रहा हूँ, ఈ విధంగా చేస్తున్నాను, मैं इस तरह कर रहा हूँ, అయినా షుగర్ పెరుగుతుంది फिर भी शुगर बढ़ रहा है. అని ఆ స్పెషలిస్ట్ అడుగుతారు. तो स्पेशलिस्ट से पूछेगा. గుండె జబ్బు ఉండేవాళ్ళు तो द हार्ट का प्रॉब्लम है కార్డియాలజిస్ట్ అడుగుతారు, तो कार्डियोलॉजिस्ट से पूछेगा ఏంటండి ఏం తినాలి ఏం చేయాలి. क्या खाए क्या ना खाए बोल के. కథ అర్థమవుతుందా? समझ में आ रहा है. అవరు న్యూరోలజిస్ట్ ని కూడా అడుగుతారు, तो न्यूरोलॉजिस्ट से भी, డైటిస్ట్ డాక్టర్ ని तो అడుగుతారు. डाइटिस्ट डॉक्टर से भी पूछेगा. కానీ మనలో పాపం ఉన్నప్పుడు మనం ఎవరిని అడగాలండి? तो हमारे अंदर अगर पाप हो तो हम जाके किससे पूछना है? రక్షకుడైనటువంటి యేసయ్య చెప్పిన మాటలను బట్టి మనం పరిశుద్ధపరచాలి. तो उद्धारकर्ता यीशु मसीह ने जो बातें बोले हैं उन्हीं बातों के द्वारा हमें पवित्र होना है. అంటే ఇప్పుడు నీలో షుగర్ పెరుగుతుంది, గుండె జబ్బు పెరుగుతుంది, జబ్బులు పెరుగుతుంది అంటే నువ్వు పత్యం చేయట్లా. तो आपके अंदर शुगर बढ़ रहे, हार्ट का बीमारी बढ़ रहे, बीमारियां बढ़ रहे, तो इसका मतलब आप प्रेज नहीं నువ్వు कर డాక్టర్ रहे. చెప్పినట్టు వింటలా, आप डॉक्टर का कहने वाली नहीं सुन बात नहीं నువ్వు मान మన रहे. పరమ డాక్టర్ యేసయ్య చెప్పిన మనం వింటలా. तो परम डॉक्टर यीशु मसीह की कहने वाली बातें आप नहीं मान रहे. ఇప్పుడు ఏమంటున్నాడు, अब क्या क्या నువ్వు कहा? దాన్ని ఏం చేస్తావంట, उसको तुम क्या करोगे? ఏం చేస్తావు, क्या करोगे? చితకబడుతావు, तो उसके सर को खुच लोगे, చితకబడుతావు. నువ్వు खुच लोगे उसके ఎవరు सर को. నువ్వు, कौन है आप? ఎవరు నువ్వు कौन है आप? చూడండి, देखिए మనం ఎవరి ద్వారా పుట్టామంట, हम किसके द्वारा जन्मा है? కొత్తగా జన్మించాము. नए सिरे से जन्मा है. రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మానుషేచ్ఛ వలన పుట్టిన వారము కాము. ना तो लहू से, ना शरीर की इच्छा से, ना मनुष्य की इच्छा से पैदा हुए. అర్థమైందా? समझ में आ रहे हैं? ఇప్పుడు ఎవరండి कौन? మన పాత స్వభావాలు, हमारे पुराने మన स्वभाव, పాత జన్మ हमारे जन्म जो पुराना పోయిందండి. वो खत्म हो गए. ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడగబడ్డాం. अब यीशु के लहू के द्वारा धुले हुए हैं. ఇప్పుడు ఆయన వాక్యం ద్వారా మనం కడగబడ్డాం. उसी वचन के द्वारा हम धुले हुए हैं. అందుకనే इसलिए జాగ్రత్త గమనించండి. ध्यान से सुनो. ఇప్పుడు మనల్ని हमें ఈ సర్పము చూసారా, ये अजगर जो है ना, ఈ సాతాన్ని సర్పము అన్నాడు. इस सांप को ही अजगर करके बोला गया है. నేను రేపు చెప్తాను మీకు, अब कल बताऊंगा मैं आपको, ఈ రోజు టైం లేదు, आज समय नहीं है. కొంచెం వివరించాలి. कुछ इसके बारे में खुलासा करना है. సర్పము అన్నాడు. सर्प बोला गया. అర్థమవుతుందా మీకు? समझ में आ रहे हैं? ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే ఈ రోజు మీకు क्या बताना चाहता हूँ आज? స్త్రీ సంతానమైనట్టు యేసు ప్రభు అంటున్నాం. स्त्री संतान जो है मसीह यीशु करके बोलते క్రీస్తు हैं. నమ్ముకున్న మనం కూడా స్త్రీ సంతానం అండి. ఇప్పుడు हम मसीह पर भरोसा करने वाला हम भी स्त्री का संतान है. మనం కూడా స్త్రీ సంతానమే. हम भी स्त्री का ఇప్పుడు संतान है. ఈ సంతాన్ని ఇప్పుడు పాములు ఏం చేయవంట. तो इस संतान को सर्प कुछ नहीं करेगा. ఒకసారి అపోస్తుల కార్యం తెద్దాం. देखिए प्रेरितों का काम, మార్కు సువార్త
16వ అధ్యాయం తీయడమా, మార్కు సువార్త 16వ అధ్యాయం చూద్దాం. मरकुस सुसमाचार का 16 अध्याय देखिए। యేసు ప్రభువు వారు శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పాడు? यीशु मसीह जब चेलों से बात कर रहे थे क्या कहा था? ఇక్కడ చూడండి, यहाँ देखिएगा ఈ 16-17 వచనం చూస్తే 16 अध्याय का मरकुस 17 वचन देखिएगा तो ఇక్కడ 17 వచనం చూద్దాం. 17 वचन 17 ఏమంటాడంటే, क्या कहता है? నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏమనగా నా నామమును దెయ్యములను ఎల్లగొట్టుదురు, కొత్త భాషలో మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొనుదురు అంటున్నాడు. చూడ, विश्वास करने वालों में ये चिन्ह होगा कि वे मेरे नाम से दुष्टात्मा को निकालेंगे, नई नई भाषा बोलेंगे, सांपों को उठा लेंगे। పాములను ఎత్తి పట్టుకుంటారు అంటున్నాడు. सांपों को उठा लेंगे बोला। ఎవరండి? कौन? స్త్రీ సంతానం. तो स्त्री का संतान। పాములను ఎత్తి పట్టుకుంటావు నువ్వు सांप को उठा के रखोगे। అంటే అర్థం ఏంటి? ఇక్కడ इसका मतलब क्या है? ప్రతి ఓడి పోయి పామును, నాకు పాము అంటే భయం, तो मैं तो सांप से तो मैं डरता हूँ, ఆ పామును చూస్తే నేను ఆ లెక్క పెరుగుతా. तो सांप को देखूंगा तो मैं दूर भाग जाता हूँ। అయితే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవాలా? तो ये फिर तो मैं यीशु मसीह को नहीं माना। ఎవరైతే పామును ఎత్తుతారో వాళ్ళే రక్షించబడ్డారు. तो जो कोई सांप को पकड़ के उठाएगा वही उद्धार ఈ पाएगा। తండవాదం వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, ऐसा इस प्रकार कोई वाद विवाद करने वाला है तो ఎవరైనా వచ్చి कोई आके, ఏమయ్యా మీరు స్త్రీ సంతానం అంటున్నారు కదా, आप अपने आप को तो स्त्री का संतान बोलते हो, యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, यीशु मसीह पर भरोसे किए ఇదిగో हैं, పావును తెస్తున్నాను నేను, मैं तो सांप को लेके आता ఈ हूँ, పావును ఎత్తి పట్టుకో, इस सांप को उठा के पकड़ो, వాళ్ళే రక్షించబడ్డారు. वही केवल उद्धार पाने वाले बोले అంటే तो వీళ్ళు అక్షర జ్ఞానాన్ని తీసుకున్నారు. इसका मतलब क्या है? वो केवल अक्षरार्थ को लिए है, వీళ్ళతో మనం వాదం చేయలేము. इनसे हम वाद विवाद नहीं कर सकते। అందుకే వాదోపు వాదములు యుద్ధులయ్యి అని. इसलिए कहा गया कि वाद विवाद करके व्यर्थ हो गए। పాముల్ని ఎత్తి పట్టుకుంటారంటే అర్థం ఏంటంటే, सांपों को उठाएंगे बोलने का मतलब क्या है? పరిశుద్ధాత్మ మనకు చెప్తాడు, पवित्र आत्मा हमको बताता है వాడి పాపాన్ని మనం బహిరంగంగా చెప్పేస్తాం. उसका पाप के कार्यों को हम खुल्लम खुल्ला प्रकट करते हैं। సైతానుడా, हे शैतान, ఇదిగో ఈ పాపం ये पाप है, నేను చంపేస్తున్నాను. ఈ పాపం मैं इसको पाप को खत्म తమ करता సాక్ష్యం हूँ। చెప్తారు చూడండి. कुछ लोग गवाही बताते हैं, देखिए ఫలానా సైతాన్ నన్ను శోధనలో పెట్టాడు, तो शैतान ने इस प्रकार के मुझे परीक्षा में डाला, గెలిచాను. ఇక मैं उसमें जीत गए बोल। అదే పావును పట్టుకోవటం అంటే. यही है सांप को उठाने का मतलब है। అంతేగాని శరీర పరంగా పావును కొంటే బాగా ఎత్తి పట్టుకో. ऐसा ना होते हुए शरीर के अनुसार ये ना बोले सांप को लेकर ऐसा उठा के ఈ पकड़ो। మధ్య మిడిమిడి జ్ఞానంతో కొంతమంది బైబుల్ను చదివి మన దగ్గరికి వచ్చి అంటున్నారు, మీరు పావును ఎత్తి పట్టుకుంటేనే క్రైస్తవులు, లేకపోతే క్రైస్తవులు కాదు అంటున్నారు. कुछ लोग आजकल ऐसे थोड़ी बहुत जानकारी लेकर अक्षरार्थ को लेकर हमारे पास आके कहता है अगर सांप को उठा के पकड़ोगे तो आप परमेश्वर का संतान हो। మేము మొన్న ఒకటి చెప్పాను, परसों एक बात बताते थे, సాధు సుందర్ సింగ్ గారు साधु सुंदर सिंह जी బయట దేశంకి వెళ్ళాడంట. बाहर देश में गए थे, ఆయనకి ఎక్కడ శరణం ఇవ్వలేదు. उनको कोई शरण नहीं दिया, రాత్రి నిద్ర వచ్చింది. रात को नींद आ गया। ఒకసారి ఏం పడుకుంటు తెలుసా, एक जगह कहाँ सोए पता है? ముసల మీద పడుకున్నాడండి. तो मगरमच्छ के ऊपर सोया था, ముసల మీద పడుకున్నాడు. मगरमच्छ के ऊपर सोया था, కొంచెం ఒక పల్లసగా ఉండ దానిపైన వేసాడు. और पतला सा कपड़ा उसके ऊपर डाला, రాత్రి అండి रात के समय था, దాని మీద పడుకున్నాడు. उसके ऊपर लेट गया, ఎంత నిద్రపోయాడంటే इतना अच्छी तरह नहीं सो गया। దేవుడు ఏమన్నాడు తెలుసా, परमेश्वर ने क्या कहा? ఏ మగరమచ్చి है मगरमच्छ కదలబాక, नहीं हिलना, ముసలే కదలబాక, है मगरमच्छ नहीं हिलना, కదిలేవా నా బిడ్డకి నిద్రకు భంగం అయిపో. अगर तू हिलेगा तो मेरे बच्चे का नींद टूट जाएगा। పగలంతా సువారు చెప్పి दिन भर सुसमाचार बताया, అలసిపోయాడు. वो थक गया है, అలసిపోయాడు. है ఏం కదల తినవా. तो बिल्कुल हिलना नहीं। తెల్లవారిందండి, सुबह हो गया, కొంచెం పొద్దు వస్తుందంట. जैसे रोशनी आने लगी పొద్దు వచ్చి చూస్తే ऐसा आंख खोल के देखा, మెల్లి కదులుతుందంట. वो धीरे धीरे हिल रहा था। అంటే లేపుతుంది ఆయన్ని. और इसका मतलब उनको उठा रही थी, బాబు నువ్వు లేవు నాయనా, నాకు ఆకలి అవుతుంది, నేను నీళ్ళల్లోకి వెళ్ళాలి, भाई तू उठ जा, मुझे भूख लग रही, मुझे तो पानी में जाना है। రాత్ భరి నిన్ను నేను కూర్చోబెట్టుకున్నాను. रात भर अपने ऊपर आपको बिठाए रखा है, ఏం చేస్తా దేవుడు ఆజ్ఞ. क्या करो, परमेश्वर की आज्ञा है। ఇప్పుడు తెల్లవారింది, तो भोर हो गया है, కొంచెం లెగువు, थोड़ा उठ जा, నేను నీళ్లు దాకా పోయి मुझे बहुत प्यास लग रही, मुझे पीना నాకు है ఆకలి पानी, అవుతుంది, मुझे भूख लग रही है, ఏటినాటి ఏటాడు తినాలి तो मुझे शिकारी करके खाना है पानी में। అని కదులుతుందంట. इस तरह हिला रही थी वो। ఏంటా కథ లేచి చూస్తే ये क्यों हिल रही मेरे नीचे, क्या करके देखने తెల్లవారు लगा। ముసల మీద పడుకున్నాడు. तो वो समझ में, उसको ये समझ में आ गया उनको, मैं रात भर वो मगरमच्छी के ऊपर सोया था। ఏమైనా చేసిందా? क्या कुछ कर पाए मगरमच्छी? ఏమైనా చేసిందా? कुछ कर पाई? ఏం చేయలేదు. कुछ नहीं कर पाया। ఇంకొక విషయం కూడా చెప్పాను, एक और बात भी बताया, ఆయన పునుకున్నాడంట. एक जगह कहीं सोया था वो, దుప్పటి కప్పుడు చలికాలం అంట ఆ దేశంలో. ठंड की जगह था जहाँ वो गया था, దుప్పటి పడుకున్నాడంట. तो चादर ओढ़ के सोया, పాము దూరిందంట. तो सांप बिस्तर के नीचे गया होगा। తెల్లవారు ఆయన పాముతోనే పడుకున్నాడు. तो रात भर सांप उनके बगल में, उनको पता नहीं। ఉదయం లేచాడంట, सुबह जैसा उठा అట్ట కంబళ దులిపాడు, तो चादर को ऐसे झाड़ने लगा, పాము కింద పడింది. तो सर्प नीचे गिरा। అర్థమైందా? समझ में आ गया? అందుకే అంటున్నాడు, इसलिए कहता है, హకీకత్తుగా జరిగితే అనుకోవడం జరిగితే మన దేవుడు కాపాడతాడు. तो अगर ऐसा हुआ तो हमारे साथ जरूर परमेश्वर बचाएगा। చూడండి देखिए ఇక్కడ మనం గమనిస్తే ध्यान से सुनिए,
పౌలు గారు అపోస్తుల కార్యము 28:3 చూస్తే पौलुस कहता है, देखिए प्रेरितों का काम 28 का 3 में देखिए, ఆయన యాత్ర చేస్తున్నప్పుడు वो यात्रा के समय में ఒక వాడలో నుంచి దిగి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. एक जगह नाव में से जाते हुए एक जगह में गया था. అక్కడ కొంచెం చలిగా ఉంటే పొలలో కాసుకున్న తెచ్చి పొలలో వేస్తున్నారు అక్కడ. तो वहाँ पे तो ठंड लग रहा था, इसलिए आग सेकने के लिए कुछ लकड़ी ఇక్కడ రాయబడడం చూడండి. वहाँ लिखा हो गया है అపోస్తుల కార్యము प्रेरितों का काम 28వ అధ్యాయము 28वें अध्याय 3వ వచనం. 3వ वचन. అప్పుడు పౌలు మోపెడు పొలలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను అని రాయబడి చూడండి. तब पौलुस ने लकड़िया का गट्टा बटोरा आग पर रखा तो एक सांप आंच पाकर निकला और उसका हाथ में लिपट गया. అర్థమైందా? समझ में आ गया? ఇప్పుడు వెంటనే వాళ్ళు ఏంటంటే పాము అనేది వాళ్ళ దృష్టిలో అంటే ఒక పాపిని కాటేసుద్ది, దానికి ఒక తీర్పు వాళ్ళకి గుర్తు అన్నమాట. तो वहाँ के लोगों को ये पहचान था कि ये किसी के अंदर पाप होगा तो उसका न्याय करते हुए ये डसेगी करके. ఈయన ఏం చేశాడంటే उन्होंने क्या किया, ఈ పాముని ఎట్టి దిలిచ్చేసాడు. तो सांप को बिल्कुल अपने हाथ से निकाल दिया, వాళ్ళు అన్నారు झटक लिया. फिर क्या करा, పాపం చేశాడు, ये जरूर इसने पाप किया है, పాపం చేసేసాడు पाप किया है, కాబట్టి కరిసింది, इसलिए इनको डसा है, ఇక కాసేపులో వాపు వచ్చింది, थोड़ी देर में सूझ जाएगा, ఇది నురుగ్గకి సత్తాడు, ये तो झाग निकलेगा इसके मुंह से, ये मर जाएगा. చూస్తున్నారండి. इसका इंतजार में था. వాపు లేదు, न सूजन आया, నురుగు లేదు, न झाग आया मुंह से, బాధ లేదు. न कोई तकलीफ है. చూసారా? देखा? అదే పాములు ఎత్తి పట్టుకోవటం. तो इसका कहने का मतलब ये है सांप को उठाओगे. శరీర పరంగా చూసినా, शरीर के अनुसार भी देखे, ఆత్మ పరంగా చూసినా आत्मा के अनुसार भी మనం देखे. దేవుని బిడ్డలమండి. हम परमेश्वर के लोग हैं. అనుకోకుండా ఏదైనా జరిగితే अचानक ऐसा कुछ हुआ तो మన దేవుడు కాపాడతాడు. हमारा परमेश्वर हमको बचाएगा. ఆ శక్తిని మనకి ఇచ్చాడు. वो शक्ति प्रभु నువ్వు हमको, కావాలని పట్టుకుంటాను, मैं जानबूझ के पकड़ूंगा सांप को, కావాలని సాంపు దిశలు కల్పించుకుంటాను, तो सांप को लेकर अपने हाथ में डसाऊंगा, అది తప్పండి. ये गलत है. ఒకసారి మా ఊర్లో एक बार हमारे गांव में నేను 9th క్లాస్ చదువుతున్నాను. मैं 9th में पढ़ रहा था, పావులు తినేవాడు వచ్చాడు. तो सांप को कच्चा खाने वाला आया था. తింటాడండి, वो खाता था, తింటాడు అతను. वो सांप को खाता था. కోడిని ఆ బ్రతికున్న కోడిని తోలు తీసి తింటాడండి. तो जिंदा मुर्गे को भी चमड़ा निकाल कर खाता था. वो మా అక్కగారి ఇంటికి వచ్చాడు. वो हमारी एक दीदी के घर में आया था. ఆ రోజు అక్కడ నేను ఆడుకుంటున్నా, वहाँ में खेल रहा था, ఆయన వచ్చాడు. वो आए थे. ఆయన ముగ్గురు సర్ప వాళ్ళు ఏమంటారు, పాములు పట్టే వాళ్ళని పాములు వాళ్ళు అంటారు. सांप वालों को 3 लोगों को पकड़ के लाया, 3 కుండల్లో 3 పాములు తెప్పించాడు. 3 सपेरों को बुलाया और 3 मटकों में 3 सांप मंगवाया. 3 పాములు జాగ్రత్తగానండి. ध्यान से सुनना, 3 सांपों को मंगवाया, కుండలో मटके में గుడ్డ కట్టి कपड़े बांधा, లోపల తెప్పించాడు. अंदर रखा और लाया. నేను ఆయన అంటే కూర్చున్నా, मैं उन्हीं के बगल में बैठा था, ఎందుకంటే क्योंकि ఆయన ఒక కొన్ని టెక్నికల్ చేస్తాడు. वो कुछ टेक्निक कर रहा था. ఏం చేస్తాడంటే क्या करता है, కొబ్బరికాయ కొడితే నీళ్లకు బదులు మల్లెపూలు వస్తాయి. तो नारियल को फोड़ेगा तो पानी के बदले चमेली का फूल आएगा. ఆయన పబ్లిక్ లో वो पब्लिक में क्या స్టేజ్ करता మీద है, నుండి स्टेज में रहकर కొబ్బరికాయ కొట్టాడు అనుకో, नारियल को फोड़ेगा మల్లెపూలు వస్తాయి. तो पानी नहीं आता, चमेली के फूल आता है. దానికి రహస్యంగా నన్ను పెట్టుకున్నాడు. तो उसका गुप्त बात बना के रखने के लिए वो मुझे अपने साथ रखा. మేమేం చేసి తెలుసా, हमने क्या किया था, పీసు మధ్యలో నుంచి బొక్క పెట్టి तो वहाँ उसके नारियल के 3 आंके जैसे होते ना, एक जगह से उसका गोल बनाया, నీళ్ళన్నీ తీసేసి वो छेद करके पानी सारा निकाल दिए, మల్లెపూలు దాంట్లో వేసాం. उनके अंदर चमेली का फूल डलवाया అది था. నాకే తెలుసు, वो केवल मैं ही जानता, అది ఎవరు తెలియదు. बाकी लोगों को नहीं पता. నన్ను సహాయంగా పెట్టుకున్నాడు. मुझे मददगार के तौर पर रख మేము लिया. ఆ పని చేస్తున్నాం. हम वो काम किया. ఇంతలో ముగ్గురు వచ్చారు పాములు. इतने में 3 सफेरे आए थे. నేను ఆ కొండలో చేయిందన్నా, मैंने कहा ये मटके में क्या है, పాము అన్నాడు. सांप. ఓరి బాబు, ఇక్కడ అసలు నేను ఉండకూడదు అనుకున్నాను. मैंने सोचा भाई मैं दूध हराना नहीं चाहिए. నేను మనసు మీద 2 కాళ్ళు పెట్టి కూర్చో. मैं 4 पैर में दोनों पैरों पर रख के बैठ गया. ఆయన గుడ్డ తీసాడు, उन्होंने कपड़ा खोल दिया, పుస్సులు పైకి వచ్చాడు. सांप एकदम फान फैला कर बाहर आ गया. ఒకటేమో ఒంటి పడకది, एक तो एक तरफ का उसका फन फैलता था, ఇట్ట అంటుంది. तो ऐसे ऐसे नाच रही थी. దాన్ని చూసి అన్నాడు, उसको देख के बोला ఇది వద్దు అన్నాడు. ये नहीं चाहिए बोला. అది తెలుసండి. वो जानता था. ఇంకో పాము ఇంకా తీయమన్నాడు. दूसरा सांप के लिए बोला, ఇంకో గుడ్డ తీసాడు. एक और मटका खोला, ఆ పాము दूसरा सांप, అది 2 పడకలు ఉంది. तो 2 तरफ उसका फन फैलता था. ఇది నాకు వద్దన్న. ये भी नहीं चाहिए बोला. మూడోది తీసాడు. तीसरा निकाला, మూడోది చక్కగా ఆడుతుందండి. तो केवल उसका फन नहीं फैला रही थी, खेल रही थी आराम से. ఇది కావాలి तो నాకు, ये चाहिए करके बोला, ఇది కావాలన్న. ये चाहिए बोला. ప్రియులారా, प्रियो దాన్ని తీసుకెళ్లి उसको लेके गया, స్టేజి మీద स्टेज के ऊपर ఎలా పట్టుకొని उसका मुंडी को ऐसा ఇలా पकड़ा, కొరికాడు. उसका सर समेत काट के खाया. కొరికితే విషం అంతా పైకి వెళ్ళిపోయింది. तो जैसे ऐसे तोड़ा तो उसका जहर सारा ऊपर को
उठ गया। అది టెక్నిక్ అన్నమాట. वो एक टेक्निक है उनका, అతను నేర్చుకున్నాడు అది. वो सीख चुका था। దాని ఇట్లా కొరికాడు, उसने तो दांतों నేను से పక్కనే काटा, ఉన్నాను. मैं बगल में था, కొరికిన వెంటనే ऐसा काटा ఆ है విషం అంతా వెళ్ళిపోయింది. तो जहर सारा जो है ऊपर को ऐसा రెండు फुवारे की మొక్కలు तरह చేసాడు हुआ। పెట్టాడు. तो 2 टुकड़ा करके दांतों से काट के फेंक ఇప్పుడు दिया। నాకు అర్థం అవుతుంది. अभी मेरे समझ में आ रहा है। పావులు ఎత్తి పట్టుకుంటారు, सांपों को उठा के रखोगे, పావులు ఎత్తి పట్టుకుంటారు. सांपों को उठा के रखोगे, కాబట్టి इसलिए పావులను ఎత్తి పట్టుకోవటం అంటే सांप को उठा के रखने का मतलब क्या है? అంటే అర్థం ఏంటంటే इसका मतलब क्या है? నీకు రెండు విధాలుగా కూడా तो दोनों तरफ से भी सोचे నువ్వు దేవుడు సహాయం చేస్తాడు. तो आपको परमेश्वर मदद करेगा। అనుకోకుండా నీ మీద ఏమన్నా ఇష్టం ప్రయోగం చేసినా, अचानक आपके ऊपर कोई ऐसी जहर वाला काम किया, అనుకోకుండా పామున తెచ్చినా तो अचानक सर्प का सामना करना पड़ा, దేవుడు నిన్ను కాపాడు. फिर भी प्रभु आपको बचाएगा। ఆ పాపం పావనే ఆ పాపం ఆ యొక్క కోరికలు ఉంటాయే వాటిని నువ్వు బహిరంగంగా యేసు నామములో తుడిచేస్తావు. दूसरा विषय क्या है? सर्प यानी कि इब्लीस है, शैतान की चाहत जो है पाप का, उस पाप का कार्यों को तुम निकम्मा कर दो। అందుకనే పౌలు గారికి పాము గరిచిందని इसलिए उन्होंने सोचा पौलुस को सांप ने डसा ఆ होगा। సేవకుడు తన పాపాత్ముడుగా పరిగణిస్తారు. వాళ్ళు तो थोड़ी देर में ये बताने वाले थे ये हत्यारा है करके, చంపేస్తారు అతను. उसको खत्म कर देंगे। కాబట్టి इसलिए చూడండి పిల్లరా, देखिए प्रियो, ఏం చేయలేదు, तो पौलुस को सर्प ने कुछ नहीं किया, ఏం చేయలేదు. कुछ भी नहीं किया। అందుకని యేసు ప్రభు ఏమన్నాడంటే, इसलिए यीशु ने कहा था, యేసు ప్రభుని నమ్ముకోని వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాళ్ళందరినీ సర్ప సంతానం అన్నాడు. यीशु मसीह पर जो भरोसा नहीं किया, केवल व्यवस्था के अनुसार चल रहे थे, उनको हे सांप के बच्चों बोला, సర్ప సంతానం అన్నాడు. सांप के बच्चों बोला। యేసును నమ్ముకున్న వాళ్ళు ఏమో సర్పాలను ఎత్తి పట్టుకుంటారు. तो यीशु पर भरोसा करने वालों को कहा सांपों को उठाए వాళ్ళు रखेंगे। దేవుని పిల్లలు అన్నాడు. वो परमेश्वर की ఒక संतान వాక్యం बोला। చదివి నేను ముగిస్తాను. एक वचन पढ़ के खत्म మత్తయి करेंगे। సువార్త 12:34. मत्ती का 12:34, యేసు ప్రభు సొంతంగా అన్న మాట. यीशु मसीह का स्वयं कहने वाली మత్తయి बात। సువార్త मत्ती 2వ అధ్యాయము 12వ అధ్యాయం 34వ వచనంలో, 34వ వచనం, సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. చూసారు ఏమన్నాడు? हे सांप के बच्चों, तुम बुरे होकर कैसी अच्छी बातें कह सकते हो? ఈ సైతాను మనుషులు ఎట్లా మంచి మంచి మాటలు మాట్లాడతారు? इस शैतान के लोग कैसे अच्छी बातें कर सकते हैं? ఏమంటున్నాడు? ये क्या कहता है? సర్ప సంతానమా. हे सांप के बच्चों, అంటే సర్పాన్ని పుట్టారు వీళ్ళు. क्या सांप को पैदा हुए क्या ये? రేపు చెప్తాను కొన్ని విషయాలు మీకు. कल बताऊंगा कुछ और विषय। ఆది కాండంలో కొన్ని విషయాలు ఉన్నాయి. उत्पत्ति में और कुछ विषय है। అసలు ఏంటిది? क्या है ये? తర్వాత उसके बाद హృదయమందు నిండి ఉన్నట్టు దానిని బట్టి నోరు మాట్లాడును. क्योंकि जो मन में भरा है वही मुंह पर आता है, అంటే హృదయంలో వాక్యం లేదు, यानी कि हृदय में वचन नहीं। శైతాను యొక్క విషం ఉంది. शैतान का पाप जहर है उसके అందుకే अंदर। సర్ప సంతానమా అంటున్నాడు. इसलिए सांप के संतान करके మనమే बोला। మనల్ని ఏమన్నాడండి? हमको क्या कहा? మీరు దేవుని ద్వారా పుట్టాడు. हम परमेश्वर से जन्मे हैं। మీరు దేవుని ద్వారా పుట్టారు. మీరు आप परमेश्वर से మీరు जन्मे దేవుని हैं। పిల్లలు. आप परमेश्वर के बच्चे మీరు हो। కొత్తగా జన్మించారు. आप नए सिरे से మీరు जन्मा పాములు है। ఎత్తి आप పట్టుకుంటారు. सांपों को उठाओगे। మీరు పాములు కూడా మిమ్మల్ని ఏం చేయవు. सांप भी आपको कोई हानि नहीं దానికి ఉదాహరణగా करेगा। చెప్పాను నేను. उसका सादृश्य भी मैंने అయితే बताया। ఇక్కడేమంటున్నాడు? यहाँ क्या कहता సర్ప है? సంతానమా. हे सांप के बच्चों। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, ఈ రోజు జాగ్రత్తగా విన్నాం, ध्यान से सुना हमने, వాక్యం విన్నాం. वचन सुना। క్రీస్తుతో రక్షించబడ్డాం మనం. मसीह के द्वारा उद्धार पाए हुए हम పాపాన్ని మనం చేయకూడదు. पाप बिल्कुल नहीं करने चाहिए, ఎందుకంటే क्योंकि ఆయన క్రీస్తును పంపించి उन्होंने मसीह को మన भेजा, కోసం రక్తం కార్చి हमारे लिए लहू बहाया, మనం శుద్ధులుగా చేశారు. हमें पवित्र बनाया ఆ है। వాక్యం మనం శుద్ధులుగా वो చేశారు. वचन हमको शुद्ध किया है। దేవుడే ఆ ఖడ్గం అనే ఆ వాక్యం తీసుకొని ఆ సైతాన్ని ప్రతి హృదయంలో ఉన్న తలంపులని, చెడ్డ తలంపులను కొట్టేస్తున్నాడు. परमेश्वर ही वचन रूपी तलवार को लेकर हर एक बुरे हृदय के अंदर का बुरा विचारों को खत्म कर रहे हैं। వాక్యమైన యేసయ్య वचन रूपी यीशु मसीह సిలువలో क्रूस में సాతాన్ని జయించేసి, शैतान को हरा दिया है। కాబట్టి इसलिए రండి आइए తల వంచండి. सर కొద్ది నిమిషం झुकाकर దేవుని సన్నిధిలో ప్రభు प्रभु का వందనాలు. सम- प्रभु धन्यवाद। ఈ రోజు ఆయన మాతో మాట్లాడు आज आपने हमसे बात किए हैं, కొన్ని విషయాలు మాకు చెప్పారు. थोड़ी बातें हमसे बताए हैं। ప్రతిరోజు మాట్లాడుతున్నారు. हर दिन आप बात कर रहे ఈ हैं, శ్రమల దినాల్లో ఆయన इस क्लेश के दिनों में మాతో మాట్లాడుతున్నారు. हमसे बात कर रहे हैं। ఇదిగో సర్ప సంతానం అంటున్నారు. कहते हुए सांप के बच्चों, ఒకప్పుడు మేము అట్లానే ఉన్నాం. एक समय में ऐसे ही थे प्रभु जी। క్రీస్తు రక్తం ద్వారా अभी కడగబడ్డాం. मसीह के लहू के द्वारा धुले దేవుని हुए ఖడ్గం हैं। అనే వాక్యం ద్వారా మేము परमेश्वर की तलवार के वचन के द्वारा हम चलते हैं। అయ్యా మేము చేయాలన్న చెడ్డతనం చేయట్లేదు. हम जो करना नहीं चाहता बुराई, उसको हम नहीं कर रहे प्रभु। మేము దేశాలను మంచిగా చేస్తాం. जो करना चाहते हैं हम वही अच्छा कर रहे हैं, ఎందుకంటే మాకు ఆత్మీయ శక్తి ఉంది, क्योंकि हमारे अंदर आत्मा में మాకు शक्ति తీర్పు है, అనే భయం ఉంది, हमारे न्याय विमर्श का डर है, మా ముందు వాక్యం ఉంది, हमारे सामने वचन है వాక్యం प्रभु, అనే ఖడ్గం ఉంది. वचन रूपी तलवार ఆ है। ఖడ్గం ద్వారా మేము సాతాను యొక్క ప్రతి ఆలోచనలు మేము తుంచేస్తాం. उस तलवार के द्वारा शैतान के हर एक सोच को हम काट डालते మీ हैं। దాసుని ద్వారా మాట్లాడినా आप एक दास के द्वारा बोले ये गए माटलो। वचन, ये वचन 100కి 100 పాళ్ళు హృదయాల్లో ఉండాలి. 100 की 100 गुना सबके हृदय में बने रहे। సాతాను ఎత్తుకుని పోకుండా शैतान उठा के ना ले మీరే जाए, కాపాడమని आप ही बचाने के लिए ఈ కొద్ది వాక్యం వేసిన దీవించబడును यीशु के नाम से प्रार्थना मांगते हैं प्रभु जी। आमीन. आमीन। मरता परमेश्वर का प्यार और यीशु मसीह की महान कृपा
पवित्र आत्मा का सहभागिता आज और कल युगोन युग तक सदा काल इम्मानुएल बने। హల్లెలూయా హల్లెలూయా మా అందరికీ వందనాలు को प्रेज द लॉर्ड। మరి రేపు మళ్ళా మనకి ఉదయకాలంలో ప్రార్థన ఉంది। तो भोर के 5 बजे की प्रार्थना है उपवास की। మరి ఎవరంటే రేపు